154వ కథ బ్రహ్మ శిరోనామకాస్త్ర ప్రయోగం. అశ్వత్థామ అర్ధరాత్రి జరిపిన మారణకాండ పాండవులకు తెలిసింది. తీవ్ర దుఃఖానికి లోనయ్యారు. ద్రౌపది దుఃఖానికి అంతే లేదు. ధర్మరాజు సొమ్మసిల్లుతున్నాడు, తేరుకుంటున్నాడు. యుద్ధం గెలిచామన్న ఆనందం లేదు. ద్రౌపదికి సోదరులు, కన్నబిడ్డలు, తన పాంచాల దేశపు వారంతా అధర్మంగా చంపబడటంతో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ధర్మరాజుతో భీముని పంపి ఆ దుష్ట అశ్వత్థామను చంపి తనకు కానుకగా ఇవ్వమని, లేకుంటే నిరాహరణై మరణిస్తానని హెచ్చరించింది. ధర్మరాజు యుద్ధంలో రాజులు మరణించటం సహజమే, దుఃఖపడవద్దని సముదాయించాడు. ఆ దుష్టుడు ఎక్కడో అరణ్యాలలోకి పారిపోయి ఉంటాడు. చంపిన నీకు తెలియజేయడం ఎట్లా అని ధర్మరాజు ద్రౌపదితో అన్నాడు. ఆ దుష్టుడు శిరోభూషణంతో పుట్టాడు. ఆ శిరోమణిని తెచ్చి ఇవ్వమని అడిగింది. ద్రౌపది భీమును నేరుగా అశ్వత్థామను సంహరించమని కోరింది. ముందు భీముడు నకులుని సారథిగా చేసుకుని అశ్వత్థామను కనుగొనేందుకు బయలుదేరాడు. శ్రీకృష్ణుడు భీముని ఒక్కడిని పంపటం క్షేమం కాదని అశ్వత్థామ వద్ద ద్రోణుడు ఉపదేశించిన బ్రహ్మశిరోనామకాస్త్రం ఉన్నది. అగస్త్యుడు ద్రోణునికి ఇచ్చాడు. ద్రోణుడు ఆ అస్త్రాన్ని అర్జునునికి, అశ్వత్థామకి కూడా ఇచ్చాడు. మనమందరం కూడా భీమునికి తోడుగా వెళ్ళాలి అని వారందరూ భీముని చేరారు. భీముడు వారి కంటే ముందుగా గంగా తీరం చేరి తపమాచరిస్తున్న అశ్వత్థామను చూశాడు. వ్యాస భగవానుడు తన శిష్యులతో కూడి ఉన్నాడు. భీముడు అశ్వత్థామను ఆగ్రహంతో తోలనాడి బాణాన్ని సంధించాడు. అశ్వత్థామ తల తిప్పి చూడగా ధర్మరాజు, అర్జునుడు, శ్రీకృష్ణుడు కనిపించారు. దర్భ తీసుకుని బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని స్మరించి అపాండవం అగుగాక అని ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు అర్జునునితో బ్రహ్మశిరోనామక అస్త్రాన్ని నివారించటానికి నీవు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించమన్నాడు. అర్జునుడు అస్త్రాన్ని ద్రోణుని స్మరించాడు. ముందుగా అశ్వత్థామకు ఎటువంటి కీడు కలగకుండా తనకు, తన సోదరులకు శుభం జరగాలని అస్త్రమే ఉపశమింపజేయాలని ప్రార్థిస్తూ అస్త్రాన్ని వదిలాడు. 2 అస్త్రాలు భీకరంగా తలబడ్డాయి. సాగరాలు ఘోషించాయి. తోకచుక్కలు రాలే. సూర్యుడు మబ్బులచే కమ్ముకుపోయాడు. భయంకర శిలలు నేల రాలాయి. భూమి కదిలిపోయింది. జనులు భయపడిపోయారు. నారదుడు వచ్చి వ్యాసుని తీసుకువెళ్లి అశ్వత్థామ, అర్జునుల మధ్య నిలబడ్డారు. జనహితం కాని అస్త్రాన్ని ప్రయోగించవచ్చా అని నిలదీశారు. అర్జునుడు వారితో వినయంగా అస్త్రాన్ని అస్త్రంతోనే విసర్జించవచ్చని ప్రయోగించాను. మీరు ఆజ్ఞాపిస్తే ఉపసంహరించుతాను అన్నాడు. కాని నేను ఉపసంహరించిన తరువాత ఈ పాపాత్ముడు మమ్ములను మట్టు పెడతాడు. ఆలోచించండి అన్నాడు. అర్జునుడు వెనువెంటనే అనాయాసంగా అస్త్రాన్ని ఉపసంహరించాడు. అర్జునుడు తప్ప దేవతలు సైతం ఆ అస్త్రాన్ని ఉపసంహరించలేరు. ఉపసంహరించిన వారి తల తెగిపడుతుంది. అశ్వత్థామ ఉపసంహరించటానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు. అశ్వత్థామ వ్యాసుని చేరి భీముడు దుర్యోధనుని పరాభవించటం, తనను వధించబోవటం వలన ఆగ్రహంతో, ఆవేశంతో అస్త్రాన్ని వదిలాను. పాండవులను తప్పక సంహరిస్తుంది. నీవే కాపాడుమన్నాడు. వ్యాసుడు, అర్జునుడు నీ అస్త్రాన్ని ఉపహరించగల నేర్పరి. మహాస్త్రాన్ని మానవులపై ప్రయోగించిన వానికి అశుభం జరుగుతుంది. ఒకరి చేత ప్రయోగించబడి వేరొకరి చేత ఉపసంహరించబడితే ఆ దేశానికి పుష్కర కాలం అనావృష్టి పీడిస్తుంది. ఏదో విధంగా దాన్ని ఉపసంహరించాలి. ధర్మంగా గెలవగల అర్జునుడు ఆనందంగా వెళ్ళాలంటే నీ మణి అర్జునుడికిచ్చి నీ ప్రాణాలు రక్షించుకో అని వ్యాసుడు చెప్పాడు. అశ్వత్థామ వ్యాసునితో, దుర్యోధనుని కోశాగారం స్వంతం చేసుకున్న వారికి నా మణి అవసరమా? ఈ శిరోమణిని ధరించినంత కాలం నాకు ఆకలి, దప్పిక, సర్ప, చోర, రాక్షస దేవతల నుండి ముప్పు ఉండదు. నిద్ర, అనారోగ్యం నా దరి చేరవు. అయినా నీ వడిగావు కాబట్టి ఇస్తున్నాను అని చెప్పి ఆ మణిని వ్యాసునికి ఇచ్చాడు. కానీ నా అస్త్రం వల్ల పాండవీయుల గర్భాలు విచ్ఛిన్నమైపోతాయన్నాడు. శ్రీకృష్ణుడు అశ్వత్థామ ఉత్తర గర్భం గురించి అన్నాడని తెలుసుకుని ఉత్తరను రక్షించదలిచాడు. అశ్వత్థామ, పాండవ కుమారులందరినీ మట్టుబెట్టావు. మనుములను కూడా సంహరించతలచుట మహాపాపం. పాండవ వంశాన్ని నిలిపే ఒక గర్భాన్ని రక్షించమన్నాడు.
అశ్వత్థామ కృష్ణుని భావం గ్రహించి నేను ఉత్తర గర్భం కూడా విచ్ఛిన్నం చేస్తాను అన్నాడు. శ్రీకృష్ణుడు అశ్వత్థామతో నీవు ఉత్తర గర్భానికి హాని చేసినా నేను వానికి దీర్ఘాయుర్దాయం ఇస్తాను అన్నాడు. త్రికాలజ్ఞుడైన బ్రాహ్మణుడు ఉత్తరను చూసి ప్రాణాలు లేని కొడుకు పుడతాడు, కానీ పరీక్షిత్తు నామంతో వృద్ధి చెందుతాడు అని ఆశీర్వదించాడు. ఆ బ్రాహ్మణ వాక్కు వృధా కాదు అని శ్రీకృష్ణుడు అశ్వత్థామకు చెప్పాడు. బాలులను హతమార్చిన నీవు తిండి లేక నీరసించిన వాడివై దుర్గంధంతో సలసల కాగే నెత్తురుతో 3000 సంవత్సరాలు దేశ ద్రిమ్మరివై తిరుగు అని శ్రీకృష్ణుడు శపించాడు. వ్యాసుడు కూడా అశ్వత్థామను శ్రీకృష్ణుని శాపం యథార్థమగ్గుగాక అని శపించాడు. అశ్వత్థామ వ్యాసునికి నీవు మానవులతో కలిసి ఉందువుగాక అని ప్రతిశాపమిచ్చి తన శిరోభూషణం పాండవులకు ఇచ్చాడు. తాను వ్యాసాశ్రమానికి తపస్సుకి వెళ్ళాడు. భీముడు శిరోమణిని ద్రౌపదికి ఇచ్చాడు. ద్రౌపది మహదానందపడింది. భీముడు ద్రౌపదితో అశ్వత్థామను గురుపుత్రుడని కనికరించి ఈ మణిని స్వీకరించి వదిలివేశామని చెప్పాడు. ద్రౌపది ఆ పద్మరాగమణిని ధర్మరాజుకిచ్చి ధరించమన్నది. ధర్మరాజు ద్రౌపదిని ఆనందపరచుట కోసం శిరస్సును ధరించాడు. శ్రీకృష్ణుడు ఉత్తర గర్భాన్ని కాపాడాడు. ఆ విషయం ఎవ్వరికీ తెలియనివ్వలేదు. ధర్మరాజు శ్రీకృష్ణునితో అశ్వత్థామకు ఒంటరిగా వచ్చి ఇంతమందిని చంపగల శక్తి ఎక్కడి నుండి వచ్చింది అని అడిగాడు. పరమేశ్వరుని తన తపస్సుతో మెప్పించి ఆయనకు ప్రీతుడయ్యాడు. జన్మనిచ్చేది శివుడే, నడిపించేది శివుడే, లయింపచేసేది ఆ శివుడే. పూర్వం దేవతలు యజ్ఞం చేయదలిచి ఆవిర్భాగాలు ఏ దేవతలు స్వీకరించాలో నిర్ణయించుకున్నారు. రుద్రుని శక్తిని మరిచి రుద్రుని భాగము ఏర్పాటు చేయలేదు. రుద్రుడు ఆగ్రహించి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. దేవతలు తమ తప్పు తెలుసుకుని శరణు వేడారు. ఆయనకు ఆవిర్భాగం ఏర్పాటు చేశారు. శివుడు వారిని అనుగ్రహించి కటాక్షించాడు. అట్టి శివుని అనుగ్రహంతో నీవు గెలిచిన వీరులను తలుచుకో. పొందిన విజయాన్ని, నీకు లభించిన దైవానుగ్రహ ప్రయోగాన్ని తలచి ప్రశాంతంగా ఉండమని ఊరడించాడు. 155వ కథ. దుఃఖసాగరంలో హస్తినాపురం. 100 శాఖలుగా విస్తరించిన మహావృక్షం మూడు వారినట్లు ధృతరాష్ట్రుడు 100 పుత్రులను కోల్పోయి నిర్వేదంతో కృంగిపోయాడు. స్వయం కృతాపరాధం అనుకున్నాడు. పాండవులను దూషించాడు. తనను తాను దూషించుకున్నాడు. దుఃఖం కట్టలు తెరించుకుని వస్తుంది. సొమ్మసిల్లుతున్నాడు. సేద తీరుతున్నాడు. సంజయుడు ఓదారుస్తున్నాడు. విదురుడు ధృతరాష్ట్రునికి అర్థవాక్యాలు పలికాడు. పెరుగుట తరుగుట కొరకే, అధిక రుచులు కోరటం అసలు రుచి లేకుండా చేయటం కోసమే, పుట్టుట చచ్చుట కొరకే, సమీపించటం విడిపోవటం కొరకే. ఇది పదార్థ నైజము. యజ్ఞ యాగాదులు చేసి, వేద శాస్త్రాలు చదివి, దాన ధర్మాలు చేసి, తీవ్ర తపస్సులు చేసిన వారికి లభించే ఉత్తమ లోకాల కంటే యుద్ధంలో మరణించిన వారికి మరింత ఉన్నత లోకాలు ప్రాప్తిస్తాయి. ఒక బట్టను విప్పి మరొక బట్టను ధరించటం లాంటిదే ఒక శరీరం విడిచి మరొక శరీరం ధరించటం అని విదురుడు సంసారపు తీరును తెలిపే కథను చెప్పాడు. ఒక బ్రాహ్మణుడు చిక్కని అడవిలో పయనిస్తున్నాడు. క్రూర జంతువులు వెంబడించాయి. భయంతో ఎటుపోతున్నాడో తెలియక దొరికిన దారిలో పడి పరిగెత్తాడు. జంతువులు వెంబడించటం ఆగిపోయింది. దొంగలు ఎదురయ్యారు. భయంతో శరీరం బిగుసుకుపోయింది. వికృత ఆకారం ఉన్న స్త్రీ వచ్చి కౌగిలించుకుంది. 5 తలల ఏనుగును చూశాడు. తీగలతో కప్పివేసిన బావిలోకి పడ్డాడు. బలమైన తీగ కాలిన చుట్టుకోగా తలక్రిందులుగా వేలాడసాగాడు. భయంకర సర్పం వానికి కనపడింది. రంగుల చారలతో ఉన్న 6 తలలు, 12 కాళ్లు గల నల్లని ఏనుగు ఆ బావికి దగ్గరి చెట్టును సమీపించింది. ఆ తీగల ఆకులను చిత్ర విచిత్రములైన తుమ్మెదలు ఆశ్రయించుకుని ఉన్నాయి. ఆ చెట్టు మొదలను నల్లని తెల్లని ఎలుకలు తమ బలమైన పండ్లతో కురికి వేస్తున్నాయి. ఆ చెట్టు పైనుండి తేనె ధారలు స్రవిస్తున్నాయి. ఇంత భయంకర పరిస్థితుల్లో కూడా ఆ బ్రాహ్మణుడు ఆత్రంగా ఆ తేనె త్రాగుతూనే ఉన్నాడు. తన స్థితిపై తనకు యావగింపు కలుగట్లేదు. ఒక్కసారి తనను భయపెట్టిన పై సంఘటనలు గుర్తుకురాగా భయం కలిగింది. అయినా
తన ప్రాణాల మీద ఆశ విడలేదు. ధృతరాష్ట్ర, మోక్షమును తెలియ చెప్పటానికి పండితులు ఈ కథను చెప్పారు. ఈ కథ జ్ఞానాన్ని కలిగించటం కోసం వివరంగా చెబుతాను వినమన్నాడు. ఆ అడవి సంసారం, జంతువులు దొంగలు, ఉచ్చులు రోగాలు, వికృత స్త్రీ వార్ధక్యం, 5 తలల ఏనుగు అంటే ఇంద్రియాలు, ఆ కనపడిన పాము యమధర్మరాజు, మన కాలికి చిక్కుకున్న తీగ బ్రతుకు మీది ఆశ, ఆ బావి దగ్గర చెట్టు ఆయుర్దాయం, ఆ ఏనుగు సంవత్సరం, దాని 6 తలలు 6 ఋతువులు, 12 కాళ్ళు 12 నెలలు, ఆ చెట్టు మూలాన్ని కురుకుతున్న ఎలుకలు రాత్రి పగలు, తుమ్మెదలు విపరీతమైన కోరికలు, కారుతున్న తేనె సుఖ సంతోష భావనలు, ఆ తేనె తుట్టె ఆయువు. సంసారం అంటే ఇది అని పండితులు తెలుసుకుంటారు. అల్పులు ఇంకా పట్టుకు వేలాడుతూ ఉంటారు. వివేకులు ఆ ఉచ్చులో పడరు, వాటిని ఛేదించుకుని బయటపడతారు అని చక్కని కథను ధృతరాష్ట్రునికి చెప్పాడు. శరీరం ఒక రథమని, బుద్ధి దానికి సారథి అని, చేతులు కాళ్ళు ఇంద్రియాలు గుర్రాలని, బుద్ధి చేసే ఆలోచనలు పగ్గాలు అని, ఆ గుర్రాల వేగానికి అనుగుణంగా వెళ్లేవాళ్లు సంసారంలో అధీనం తప్పి బాధలు పడుతూ ఉంటారు. ఆ గుర్రాలను తన అధీనంలో పెట్టుకుని రథం నడిపిన వాడు దుఃఖం పొందకుండా సుఖజీవనం చేస్తాడు. దుఃఖాన్ని వదిలి బిడ్డలకు అంత్యక్రియలు చేయమని విదురుడు చెప్పాడు. ధృతరాష్ట్రుడు ఆ మాట వినగానే సొమ్మసిల్లాడు. వ్యాస భగవానుడు వచ్చాడు. ధనము పోయి కుమారులు, చుట్టాలు, మిత్రులు అందరూ ఒకేసారి మరణిస్తే దుఃఖాన్ని ఎట్లా నియంత్రించుకోను అని ధృతరాష్ట్రుడు వ్యాసుని ముందు విలపించాడు. ప్రాణాలు శాశ్వతం కాదనే విషయాన్ని అభ్యాసం చెయ్యి. నీ జ్ఞానమే నీకు దుఃఖం లేకుండా చేస్తుంది. విదురుడు చెప్పాడు, శ్రీకృష్ణుడు చెప్పాడు, నీవు వినలేదు. ఇంతటి అనర్థానికి నీవు కారణం కాదా? దేవతల సభకు ఒకసారి వెళ్ళాను. అందులో దేవతలందరూ, ఋషులందరూ ఉన్నారు. భూదేవి అక్కడికి వచ్చి నాకు భారం మోయలేనిదిగా ఉంది అని కోరినప్పుడు త్వరలో నీ బాధ తీరుస్తామన్నాడు. ఇంతవరకు ఆ ప్రయత్నం ఏది జరగలేదు అని నిలదీసింది. విష్ణుమూర్తి, ధృతరాష్ట్రుని పుత్రుడు దుర్యోధనుని వలన నీకు ఉపశమనం కలుగుతుంది. కురుక్షేత్ర సంగ్రామంలో రాజులు సైన్యాలు మొత్తం చనిపోయి నీకు భారం తగ్గుతుందని అభయం ఇచ్చాడు. ఆ తరువాత దుర్యోధనుడు కలి అంశతో పుట్టి ఆ భూదేవికి ఉపశమనం కలిగించాడు. ఇది దైవలిఖితం అని వ్యాసుడు ధృతరాష్ట్రునికి చెప్పి అనునయించాడు. ధర్మరాజు కరుణామయుడని, ధర్మజునిపై ఎట్టి శంక పెట్టుకోవద్దని హితవు పలికాడు. ధృతరాష్ట్రుడు వ్యాసునితో తాను దుఃఖాన్ని వదిలి బంధుత్వాన్ని పెంచుకుంటాను అని నమ్మబలికాడు. ధృతరాష్ట్రుడు అంతఃపుర కాంతలను తోడుకొని రమ్మనమని పరివారాన్ని పంపాడు. యుద్ధ భూమికి వెళ్లి పుత్రులకు, ఆప్తులకు అంత్యక్రియలు చేయదలిచాడు. గాంధారీదేవి పరిస్థితి వర్ణనాతీతం. పడుతూ లేస్తూ 10 మంది పట్టుకుని తీసుకురాగా ధృతరాష్ట్రుని వద్దకు వచ్చింది. ఆమె కోడళ్లు, ఇతర స్త్రీలు ఒక్కొక్కరు విలపిస్తూ యుద్ధ భూమికి వచ్చారు. వారి ఆక్రందనలు విన్న వాళ్ళకి గుండె లవిసిపోతున్నాయి. అంతఃపురం నుండి బయటకు రాని ఆ స్త్రీలు జనులందరూ చూస్తుండగా దీనులై రోధిస్తూ యుద్ధ భూమికి వచ్చారు. వారి వెనుక ప్రజలందరూ యుద్ధ భూమికి వెళ్లారు. 156వ కథ. ధృతరాష్ట్రుని కౌగిలి. ధర్మరాజు ధృతరాష్ట్రుడు అంతఃపుర స్త్రీలతో యుద్ధ భూమిని సందర్శించటానికి వస్తున్నాడని ఎదురేగి వెళ్ళాడు. ఆయన వెంట సోదరులు శ్రీకృష్ణుడు, సాత్యకి, ద్రౌపది బంధువులు నడిచారు. ధర్మరాజును చూడగానే కౌరవ స్త్రీలు, ధర్మం తెలియనివాడు, బంధువులను చంపినవాడు అంటూ తూలనాడారు. మావాడనే కాదు, నీ కొడుకులని, నీ బావమరుదులను కూడా చంపుకున్నావు అంటూ నిందించారు. ధర్మరాజు ధృతరాష్ట్రుని చేరి నమస్కరించాడు. ధృతరాష్ట్రుడు ధర్మరాజుని కౌగిలించుకున్నాడు. నకుల, సహదేవ, అర్జునులను కూడా పేరు పేరున పిలిచి కౌగిలించుకున్నాడు. భీముని పేరు చెప్పగానే ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ధృతరాష్ట్రుని ఉగ్రరూపం శ్రీకృష్ణుడు చూశాడు. వేగంగా వెళ్లి భీముని పక్కకు నెట్టాడు. ధృతరాష్ట్రుడు ఇటువంటిదేదో చేస్తాడని
భీమునికి ప్రతిరూపంగా ఇనుప విగ్రహాన్ని తయారు చేయించి రహస్యంగా ఉంచాడు. దానిని ధృతరాష్ట్రుని ముందర భీముడని చెప్పి నిలబెట్టాడు. ధృతరాష్ట్రుడు ఆ విగ్రహాన్ని భయంకరమైన ఆలింగనం చేసుకున్నాడు. ఆ విగ్రహం మొక్కలు మొక్కలైంది. ధృతరాష్ట్రుని చేతుల చర్మం కొట్టుకుపోయింది. వక్షస్థలం చిట్లింది. రక్తం కారిపోయింది. చెవులు ముక్కు నుండి రక్తం స్రవించింది. కసితో మరల ఆ మొక్కలను పిండి వలె చేశాడు. తన కుమారుని మరణానికి ప్రతీకారం తీర్చుకున్నానని మనస్సులో ఆనందించాడు. 10 మంది మెప్పు కోసం హా భీమా అంటూ శోకించటం మొదలుపెట్టాడు. శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునితో, భీముడు మరణించలేదు. నీవు పగులగొట్టింది భీముని రూపంలో ఉన్న ఇనుప బొమ్మను మాత్రమే అని చెప్పాడు. నీ కోపం నాకు తెలుసు, నీ శక్తి నాకు తెలుసు. 10,000 ఏనుగుల బలం గలవాడివి. భీముని ప్రక్కకు నెట్టి బొమ్మను ముందర నిలబెట్టాను అని శ్రీకృష్ణుడు చెప్పాడు. పాండవులను చంపితే నీ కుమారులు తిరిగి వస్తారా? అనవసరంగా బయటపడిపోయావు. ధృతరాష్ట్రుడు ఆవేశంలో ధర్మాన్ని అతిక్రమించాను, మన్నించమన్నాడు. ఇక పాండవులనే నా బిడ్డలుగా భావించి ఆనందిస్తానని హామీ ఇచ్చాడు. మరల పాండవులను ఒక్కొక్కరిని పిలిచి ప్రేమతో హక్కును చేర్చుకున్నాడు ఆ అంధరాజు. ఆఖరున యుయుత్సుడు రాగా మిగిలిన ఆ కుమారుని ప్రేమతో ఆలింగనం చేసుకున్నాడు. పాండవులను గాంధారిని పరామర్శించమని పంపాడు. గాంధారి వద్దకు వెళ్లారు పాండవులు. ఆమె ఆగ్రహంతో శాపం ఇవ్వాలని ధర్మరాజు వంక చూసింది. ఆమె మనస్సు నెరిగిన వ్యాస మహర్షి గాంధారి ముందు ప్రత్యక్షమై శాపం ఇవ్వరాదు అని ఆమెను ఆపాడు. యుద్ధానికి బయలుదేరే ముందు దుర్యోధనుడు నీ ఆశీర్వాదం కోసం వచ్చి నాకు విజయం కలగాలని దీవించమ్మా అన్నాడు. నీవు ధర్మమున్న చోట జయము తప్పక ఉంటుందని ఆశీర్వదించావు. ధర్మయుద్ధం చేసిన పాండవులు గెలిచారు. నీవు నిర్మల మనస్సుతో ప్రసన్నంగా ఉండే మహాజ్ఞానివి. నీ యందు మత్సరమా వద్దు, వారిని నీ బిడ్డలుగా స్వీకరించు అన్నాడు. గాంధారి మహర్షితో నాకెప్పుడు అసూయ లేదు. దుఃఖాన్ని అధిగమించలేక ఆగ్రహం కలిగింది. వారు కుంతికి ఎట్లో నాకును అంతే. దుర్యోధనుని చిలిపితనం, శకుని కర్ణ, దుశ్శాసనుల దుష్టత్వం వల్లనే కౌరవ నాశనం కలిగింది. నాకు సోదరుడైన శకుని మోసగాడు. వాని స్నేహం వలదని దుర్యోధనునికి ఎన్నోసార్లు చెప్పాను. ఆ శకుని వలననే కౌరవ నాశనం జరిగింది అన్నది. మహాత్మా, భీముడు దుర్యోధనుని నియమాలు పాటించకుండా చంపాడు. దుశ్శాసనుని గుండెలు చీల్చి రక్తం త్రాగాడు అన్నది. భీముడు గాంధారి కాళ్లపై పడి వేడుకున్నాడు. తల్లి, నేను చేసింది ధర్మమో అధర్మమో తెలియని స్థితి. ప్రాణ భయంతో దుర్యోధనుని వధించాను. దుర్యోధనుడు బలవంతుడు, యుక్తిపరుడు, గెలవాలనే తపన నా చేత అట్లా చేయించింది. మరి సభలో ఏకవస్త్రనని మొరపెట్టుకుంటున్నా ద్రౌపదిని ఈడ్చుకు వచ్చి తన తొడలపై కూర్చోమని అడగవచ్చునా? దుశ్శాసనుడు కౌరవ కోడలిని సభలో చీరలోడదీసి అవమానపరచవచ్చునా? దుశ్శాసనుని రక్తం నేను త్రాగలేదు, త్రాగినట్లు నటించాను. తమ్ముని రక్తం త్రాగేటంత ధూర్తుని కాదు. కేవలం ఆగ్రహంతో చేసిన ప్రతిజ్ఞ కోసం చేశాను అని ఆమె మనస్సును శాంతపరిచాడు. గాంధారి భీమునితో, గ్రుడ్డి వాళ్లకు ఆసరాగా ఒక్క కొడుకు కూడా మిగల్చలేదే అని ఎక్కడ ధర్మరాజు అని గద్దించింది. ధర్మరాజు వణికిపోతూ మాతా అంటూ వచ్చి ఆమె ముందు నిల్చున్నాడు. నీ కుమారులను చంపిన వాడను నేనే. నీవు ఏ శిక్ష విధించినా శిరసా వహిస్తాను అన్నాడు. ఆమె కనులకు కట్టుకున్న బట్ట పక్క నుంచి ఆమె చూపు ధర్మరాజు కాలి వ్రేళ్లపై పడింది. ధర్మరాజు కాలి వ్రేళ్లు ఎర్రబడ్డాయి. పాండవులు భయపడ్డారు. ఆమె ప్రసన్నంగా కుంతిమాతను దర్శించండి అని నవ్వుతూ పంపింది. పాండవులు చాలా కాలం తరువాత తల్లిని దర్శించారు. వారిని చూసి ఆమె ఎంతో ఉద్వేగభరితమైంది. తన మనుమలు చనిపోయిన విషయం తలుచుకుని సొమ్మసిల్లింది. కన్నీరు మున్నీరుగా విలిపించింది. ఆమె ఒడిలో తలలు పెట్టి ఊరట చెందారు. వారి గాయాలను స్పృశించింది, వెన్ను రాసింది. ద్రౌపది నిలువలేని స్థితిలో కుంతీదేవిని దర్శించింది. ఈ మనుమళ్ళు ఏరి
అని కుంతీదేవితో మనస్థిమితం కోల్పోయి మాట్లాడింది. ఏడ్చి ఏడ్చి ఆమె పాదాల చెంత సొమ్మసిల్లింది. కుంతీదేవి కుమారులను కోడలిని వెంట పెట్టుకుని గాంధారి మాత వద్దకు వెళ్ళింది. గాంధారి ద్రౌపదిని అనునయించింది. నీకు పుత్ర శోకమే, నాకు పుత్ర శోకమే, మనమిరువురము ఒకరినొకరు ఓదార్చుకోవాలి అన్నది. విదురుడు చెప్పిన నేను నా కొడుకులను అదుపులో పెట్టుకోలేకపోయాను, ఫలితం అనుభవిస్తున్నాను అని గాంధారి అన్నది. 157వ కథ. మృతవీరులకు అంత్యక్రియలు. వ్యాస మహర్షి గాంధారీదేవికి దివ్య దృష్టిని ప్రసాదించాడు. కనులకు కట్టిన వస్త్రాన్ని తీయకుండానే దూరంగా ఉన్న వాటిని సైతం చూడగల శక్తి వచ్చింది. బీభత్సంగా ఉన్న యుద్ధ భూమిని చూసింది. తలలు తెగిపడి ఉన్న సైనికులు, రథసారథులు, తొండాలు నరకబడి కుంభస్థలాలు పగిలిన మద గజాలు, కాళ్లు విరిగిపోయి శరీరం చీల్చబడి ఉన్న గుర్రాలు, వాటిని పీక్కు తినటానికి ఆ కళేబరాలపై పడి పరుగులు పెడుతున్న తోడేళ్లు, నక్కలు, ఇంకా ఇంకా ఎన్నో పక్షులు, విరిగిపడి ఉన్న రథాలు, రక్తంతో తడిసి బురదగా ఉన్న ఆ యుద్ధ భూమిని చూసి గాంధారి చెలించిపోయింది. రాజులు ధరించిన కిరీటాలు, కవచాలు, బంగారు ఆభరణాలు, అనేక రకములైన ఆయుధాలు విరిగిపడి ఉన్నాయి. ఆ రాజుల శరీరాలు చూస్తుంటే వారు ఇంకా జీవించే ఉన్నారా అన్న సంశయం కలుగుతోంది. రాక్షసులు వచ్చి ఆ శరీరాలను చీల్చి ఆ మాంసమును తినటం చూసి గాంధారికి యావగింపు కలిగింది. వ్యాసమహర్షి ధర్మరాజుతో బంధువులకు ఆనాటి ఆచారం ప్రకారం అంత్యక్రియలు నిర్వర్తించమని వెళ్ళాడు. పాండవులు శ్రీకృష్ణుడు వెంట రాగా ధృతరాష్ట్రుని చేయి పట్టుకుని తీసుకువెళ్లారు. తమ భర్తలు, అన్నలు, తమ్ములు, కొడుకులు, మనుములు, ఇట్లా ఎవరికి సంబంధించిన వారు వారి పార్థివ శరీరాలను చూసి వాటి వద్ద విలపిస్తున్నారు. తన కోడంట్ర దీనావస్థను గాంధారి శ్రీకృష్ణునికి చూపించింది. శల్య, ద్రుపద, కర్ణ, ద్రోణులు మరణించాక కూడా వారి శరీరాలు కాంతులీనుతున్నాయి. కానీ అభిమన్యుడి శరీరం వారందరికంటే కాంతివంతంగా మెరిసిపోతోంది. ఈ కాంతులు చూస్తుంటే నక్షత్రాలు, గ్రహాలతో వెలిగే ఆకాశం వలె యుద్ధ భూమి వెలిగిపోతోంది అని గాంధారి శ్రీకృష్ణుడితో చెబుతోంది. గాంధారికి దుర్యోధనుని శరీరం కనపడింది. కుప్ప కూలిపోయింది. పరిచారికలు సేవలు చేసి ఆమెను కుదుటపరిచి దుర్యోధనుని శరీరం వద్దకు తీసుకువెళ్లారు. ఆహాకారాలు చేస్తూ కుమారుని శవంపై పడి రోధించింది. గాంధారి శ్రీకృష్ణుడితో యుద్ధానికి బయలుదేరే ముందు దుర్యోధనుడు నా కడకు వచ్చి ఆశీర్వదించమన్నాడు. నేను ధర్మం జయిస్తుంది అని ఆశీర్వదించాను. యుద్ధంలో వెన్నుచూపి అపకీర్తి తెచ్చుకోకు, దానికన్నా మరణం మేలు. యుద్ధంలో వీరమరణం పొందితే స్వర్గలోక సౌఖ్యాలు పొందవచ్చని ఆశీర్వదించాను అని చెప్పింది. ఇంకా చింతించి లాభమేమున్నది అని సమాధానపడింది. శ్రీకృష్ణ, కుమారుని మరణం కంటే నా కోడలు భానుమతిని చూసి గుండె తరుక్కుపోతోంది. ఒక ప్రక్క తనయుని శవం, మరొక పక్క భర్త శవం చూసుకుంటూ ఆమె మతిస్థిమితం కోల్పోయి రోధిస్తోందా? వీటినన్నిటినీ చూసేందుకే నేను జీవించి ఉన్నట్లుంది అన్నది. గాంధారి శ్వాస తీసుకోవటం మరచి రోధిస్తోంది అన్నట్లుంది. తరువాత ఆమె తన 9 కుమారుల శవాలను చూసింది. పేరు పేరున వారి శరీరాలు తడిమి చూసింది. వారిపై పడి రోధించింది. ఆ కోడళ్లు దుఃఖంతో తన కుమారులపై చేస్తున్న ఆక్రందనలు వినలేకపోయింది. ఆమె దుశ్శాసనుని శవం చూసి తల్లడిల్లిపోయింది. వీడు ద్రౌపదిని అవమానించటం వల్లనే ఈ దుస్థితి కలిగింది. కురువంశానికి వన్నె తెచ్చిన మహాసాధ్వి ద్రౌపది. ఆమెను పరాభవించటం చేటు కలిగిస్తుంది కూడదని చెప్పాను. దుష్టుడైన శకుని సావాసం, వాని ప్రభావం వీరి మీద ఎక్కువై దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఈనాడు దిక్కు లేక నేలపై దీనంగా పడి ఉన్నాడు అని గాంధారి శోకించింది. తన అల్లుడు సైంధవుని శరీరం చూసి భోరుమంది. దుశ్శల వైధవ్యాన్ని తలచి తల్లడిల్లింది. గాంధారి అభిమన్యుని దేహం చూసి భోరున విలపించింది. వారి వీరత్వాన్ని శ్లాఘించింది. ఉత్తర దీనంగా భర్త శవంపై పడి కన్నీటితో అభిమన్యుని అభిషేకిస్తోంది. పసివాణిని ఒక్కడిని చేసి అంతమంది యోధులు చుట్టుముట్టి చంపిన వైనాన్ని అసహించుకుంది.
కర్ణుని శవం చూసి ఆయన వీరత్వాన్ని, దానగుణాన్ని శ్లాఘించింది. కర్ణుని భార్యలు కర్ణుని దేహంపై పడి రోధించటాన్ని చూడలేకపోయింది. మహావీరులు విగత జీవులై పడి ఉండటాన్ని చూసి పేరు పేరున దర్శిస్తూ వారి భార్యలను పరామర్శిస్తూ తనకు తెలియకుండానే మహారాణిగా, దుర్యోధనుని తల్లిగా, తానొక పెద్ద దిక్కుగా తన బాధ్యతను నిర్వర్తించింది. గాంధారి భీష్ముని దర్శించింది. కురువంశాన్ని నిలబెట్టిన మహాపురుషుడు. ఆయనే స్వయంగా తనను చంపగల ఉపాయం పాండవులకు చెప్పి నేలకూలాడు. ధర్మానికి ప్రతిరూపం భీష్ముడు అని నమస్కరించింది. ద్రోణుని శరీరంపై పడి ఆ వృద్ధ పతివ్రత కురిపి రోదనను చూడలేకపోయింది. గాంధారి శకుని శవాన్ని చూసి బాధపడింది. వీని మాయలే కురువంశ నాశనానికి కారణమయ్యే అని చింతించింది. నీ క్షేమం కోరేవాణిని అని చెప్పుకుంటూ నా కుమారుని మరణానికి కారణమయ్యాడు, చివరికి తన పుత్రుడితో కూడి మరణించాడు అన్నది. శ్రీకృష్ణ, నీవు సంధి కోసం వచ్చి చెప్పిన హితవాక్యాలు పుత్ర వ్యామోహంతో పెడచెవిన పెట్టాను. నీవు తలుచుకుంటే ఇద్దరికి సయోధ్య చేసి ఉండడివాడవు. నీవు దుర్యోధనుని అంతమొందించటానికే రాయబారం చేశావు. ఇన్ని కోట్ల మంది చనిపోవటానికి కారకుడు అయ్యావు. అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకునేటట్లు చేశావు. నేటికి సరిగ్గా 36 సంవత్సరాలు పూర్తి అగునాడు దారుణంగా మరణిస్తావు. ఈ యాదవులందరూ ఒకరినొకరు కొట్టుకుని చనిపోతారు. భర్తలను, కొడుకులను, చుట్టాలను పోగొట్టుకుని కుమిలిపోతారు అని తీక్షణమైన గొంతుతో శపించింది. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, యాదవులకు మునివరేణ్యులు పూర్వం ఇచ్చిన శాపం ఉండనే ఉన్నది, మరి నీవు క్రొత్తగా ఇచ్చుట ఏమి అన్నాడు. యాదవులను ఎవ్వరూ చంపలేరు, అందుచేత వారిలో వారు కొట్టుకుని చావాలి అని మొదలు ఇచ్చిన శాప సూక్ష్మాన్ని వివరించాడు. నీ కుమారులు దురాగతాలు, నికృష్టపు పనులు నీకు తెలియనివా? నింద నాపై మోపడం భావ్యం కాదు. పాండురాజు అర్ధభాగం వారి పిల్లలకు ఇచ్చినట్లయితే ఈ దుస్థితి వచ్చేది కాదు కదా అన్నాడు. గాంధారి మిన్నకుంది. ధృతరాష్ట్రుడు ధర్మరాజుతో మన ఇరు సేనలలోని మృతుల సంఖ్యను జ్ఞాపకముంటే చెప్పమన్నాడు. ధర్మరాజు తడుముకోకుండా 76,20,000 మంది ప్రముఖులు, ఉన్నత వంశజులు, 24,320 మంది ఇతరులు అని చెప్పాడు. వీరందరూ ఏ గతులు పొందుతారు అని ధృతరాష్ట్రుడు అడిగాడు. ధర్మరాజు వినయంగా, అస్త్రాలచే దహించబడిన వారు స్వర్గానికి వెళ్లి మహేంద్రుని ఆతిథ్యం పొందుతారు. అస్త్రాలకు, శస్త్రాలకు భయపడి పారిపోయి చచ్చిన వారు యక్షలోకానికి వెళతారు. యుద్ధంలో ఎవరు ఎట్లా చనిపోయినా నరకానికి వెళ్లరు, అందరూ స్వర్గానికే వెడతారు అన్నాడు. ధృతరాష్ట్రుడు, వీరిలో గుర్తుపట్టగలిగిన వారు అనాథలు ఉన్నారు, వీరందరినీ దహనం చేయవచ్చు కదా అని అడిగాడు. ధర్మరాజు, యుద్ధం చేసిన ప్రతివారు ఆహితాగ్నులే, అనగా అగ్నిని వెంట తెచ్చుకున్నవారే. వారికి యుద్ధమే యజ్ఞం, అస్త్రాలే అగ్ని, వేరే యజ్ఞం వారికి అవసరం లేదు. అందరూ జలతర్పణం, దహనం అర్హత కలవారు కాదు అని ధౌమ్యాచార్యులను పిలిచి విదుర సంజయులతో సంప్రదించి భరతవంశీయులకు తప్పించి మిగిలిన వారికి విధి ప్రకారం ధర్మ దహన కార్యమును పూర్తి చెయ్యము అని చెప్పాడు. వారు దుర్యోధనాదులు, కర్ణ, శల్యాదులకు, అభిమన్యు, ఘటోత్కచ, విరాట, దృష్టకేతు, ద్రుపద, దుష్టజుమ్మునుల వంటి ముఖ్యులను విడిచి మిగిలిన రాజులకు ప్రేతయజ్ఞం నిర్వర్తించారు. అనాథులకు ఒక చోట చేర్చి దొంగలు కట్టెలతో కప్పి సామూహికంగా దహనం పూర్తి చేశారు. ధర్మరాజు ధృతరాష్ట్రుని, తన బంధువులను, కురువంశ స్త్రీలను వెంటబెట్టుకుని గంగా నదికి చేరాడు. అందరూ పవిత్ర స్నానాలు చేశారు. ధృతరాష్ట్రుడు, ధర్మరాజు, ఆయన సోదరులు, కురువంశస్థుల స్త్రీలు అందరూ యుద్ధంలో చనిపోయిన వారి వంశస్థులకు శ్రద్ధగా తిలోదక తర్పణాలు విడిచారు. కుంతీదేవి ధర్మరాజు దగ్గరకు వచ్చి అందరూ వింటుండగా కర్ణుడు తన ప్రథమ పుత్రుడని వారికి కూడా తిలోదకాలు ఇవ్వమని కోరింది. లోకం రాధేయుడన్నారు. నిజానికి సూర్యుని వరం వలన నాకు కలిగిన ప్రథమ సంతానం అని చెప్పగా
పాండవులు, ధృతరాష్ట్రుడు అందరూ కర్ణునికి కూడా భక్తి శ్రద్ధలతో తిలోదకాలిచ్చారు. ధర్మరాజు కర్ణుడు తన అన్న అని తెలిసి తీవ్రంగా దుఃఖించాడు. కుంతీదేవితో, నీ మంత్రం మాకు శోకాన్ని మిగిల్చింది. ఇన్నాళ్ళు నిప్పును దాచినట్లు ఎందుకు దాచావని బాధపడ్డాడు. అభిమన్యుడు ఉప పాండవులు మరణించినప్పుడు కూడా ఇంత దుఃఖం రాలేదు అని చెప్పాడు. కర్ణుడు కూడా కురు వంశస్థుడేనని తెలిసి అందరూ కర్ణుని భార్యలను రప్పించారు. వారు భక్తి శ్రద్ధలతో కర్ణుని స్మరించుకుని వెళ్ళారు. 158వ కథ. చింతాక్రాంతుడైన ధర్మరాజు. గంగా తీరంలో గుడారములు వేసుకుని భరతవంశీయులు కోడంట్రతో సహా 1 మాసము అశౌచము పోవునంత వరకు భగవన్నామ స్మరణతో పురాణ కాలక్షేపములతో కాలం గడుపుతున్నారు. ధర్మరాజును దర్శించాలని వ్యాస మహర్షి, నారద మహర్షి, కణ్వ మహర్షి వంటి మహర్షులెందరో తమ శిష్యగణంతో విచ్చేశారు. ధర్మరాజు తన సోదరులతో వారికి ఎదురేగి అతిథి పూజలు చేశాడు. ఆ మహర్షులందరూ సాంత్వన వచనాలు పలికారు. నారదుడు ధర్మరాజుతో, అద్భుత విజయాన్ని ధర్మ మార్గంలో సాధించావు, మనస్సు ఆనందంగా ప్రశాంతంగా ఉన్నదా అని అడిగాడు. ధర్మరాజు యుద్ధంలో పొందిన విజయం ఇచ్చిన ఆనందం కంటే కన్న బిడ్డలను పోగొట్టుకుని దాయాదులను, బంధువులను, మిత్రులను వధించటం వలన కలిగిన దుఃఖం అధికంగా ఉంది. అంతేకాదు, కర్ణుడు మాకు అన్నగారని అమ్మ కుంతి తర్పణాలు విడిచేటప్పుడు చెప్పింది. ఆ విషయం ముందే తెలిస్తే కర్ణుని కాపాడుకునేవాళ్ళం, అసలు యుద్ధాన్ని నిరోధించేవాళ్ళం. ప్రాణికోటి మరణానికి కారణభూతుడనయ్యానని తీవ్ర వేదనతో కుమిరిపోతున్నాను అని ధర్మరాజు నారదునితో చెప్పాడు. కర్ణుడు పరశురాముని నుండి, బ్రాహ్మణుని నుండి శాపాలు ఎందుకు పొందవలసి వచ్చింది చెప్పమని నారదుని ధర్మరాజు కోరాడు. కర్ణుడు మీ అన్నదమ్ముల ప్రతిభ పాఠవాలను చూసి అసూయపడేవాడు. ద్రోణుని వద్దకు వెళ్లి బ్రహ్మాస్త్రం ఉపదేశించమని కోరాడు. ద్రోణుడు నిరాకరించాడు. కర్ణుడు మహేంద్రగిరిపై ఉన్న పరశురాముని దర్శించాడు. భృగు వంశంలో పుట్టిన బ్రాహ్మణుడిని అస్త్ర విద్య కోసం వచ్చాను, శిష్యునిగా స్వీకరించమన్నాడు. పరశురాముడు అంగీకరించి విద్యను నేర్పుతున్నాడు. ఒకనాడు కర్ణుని బాణం ఒక బ్రాహ్మణుని ఆవుదూడను చంపింది. ఆ బ్రాహ్మణుడు ఆగ్రహంతో, యుద్ధం చేస్తున్నప్పుడు నీ రథం నెలలో దిగిపడిపోతుంది అని శాపమిచ్చాడు. కర్ణుని మీద వాత్సల్యంతో పరశురాముడు కర్ణుని తొడ మీద తలపెట్టుకుని నిద్రపోయాడు. అలకము అనే పురుగు కర్ణుని తొడను తొలిచివేసింది. పరశురాముడికి నిద్రాభంగం కలగకూడదని భయంకర బాధని ఊర్చుకున్నాడు. కాని స్రవిస్తున్న రక్తం పరశురాముని తాకింది. దిగ్గున పరశురాముడు లేచాడు. ఈ రక్తం ఏమిటి అన్నాడు. ఈ భయంకర కీటకం నా తొడను తుడిచివేస్తుంది, మీకు నిద్రాభంగం కలిగించకూడదని మౌనంగా భరిస్తున్నాను అన్నాడు. పరశురాముడు ఆ పురుగును తీక్షణంగా చూశాడు. ఆ పురుగు తనకున్న శాపం తొలగి రాక్షసాకారంలో పరశురామునికి నమస్కరించింది. నేను గ్రస్తుడు అనే రాక్షసుడను. భృగు మహర్షి పత్నిని అపహరించుడు చేత ఆ మహర్షి శపించాడు. నీ దర్శన భాగ్యంతో శాప విమోచన కలిగింది అని మాయమయ్యాడు. పరశురాముడు కర్ణునితో, బ్రాహ్మణునికి ఇంతటి బాధను భరించగల సహనం ఉండదు, ఎవరు నీవు అని గద్దించాడు. కర్ణుడు నిజం చెప్పాడు. కపటంగా నా విద్యను గ్రహించావు, నా నుండి నేర్చిన విద్య నీకు నిరుపయోగం అవుతుందని చెప్పించాడు. దుర్యోధనుని వద్ద తాను పరశురాముని నుండి పొందిన శాపాన్ని గోప్యంగా ఉంచాడు. కళింగరాజు చిత్రాంగదుడు తన కుమార్తె శుభాంగికి స్వయంవరం ప్రకటించగా దుర్యోధనుడు, కర్ణుడు కూడా వెళ్లారు. శుభాంగి దుర్యోధనుని వరించకపోవడంతో ఆమెను బలవంతంగా అక్కడి రాజులందరినీ కర్ణుని సాయంతో జయించి హస్తినకు తెచ్చాడు. జరాసంధుడు ఆ పగని మరిచిపోలేక కర్ణుని ద్వంద్వ యుద్ధానికి పిలిచాడు. ఇద్దరూ తీవ్రంగా యుద్ధం చేశారు. జరాసంధునికి కాలి తుంటె విరిగింది. జరాసంధుడు కర్ణుని శౌర్యానికి మెచ్చి మాలిని నగరాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఇంద్రుడు అర్జునుని రక్షణ కోసం కవచ కుండలాలను దానం అడిగి తీసుకువెళ్ళాడు. బ్రాహ్మణ శాపం
పరశురాముని శాపం, ఇంద్రుని వంచన, కుంతికి తానే వరమివ్వటం, భీష్ముడు అర్ధరథుడిని కించపరచటం, శల్యుడు క్షోభ పెట్టటం, కృష్ణుడు అర్జునుడికి రథసారథి కావటం అన్నీ కలిసి కర్ణుని మరణానికి కారణమయ్యాయి అని నారదుడు ధర్మరాజుకు చెప్పాడు. అక్కడే ఉండి వింటున్న కుంతీదేవి, ధర్మజ, సాక్షాత్తు సూర్య భగవానుడే కర్ణునికి నీవు నా బిడ్డవని చెప్పాడయ్యా. మొండి పట్టుదలతో దుర్యోధనుని వీడి రాలేదు. నీవు వాని కోసం చింతించవద్దు అని ఆమె హితవు పలికింది. ధర్మరాజుకు కుంతీదేవి మాటలు విని ఆగ్రహించాడు. నీవు రహస్యంగా దాచినందువల్లనే ఈ విపరీతం జరిగింది అని ఇక మీదట ఆడవారికి రహస్యాలను మనసులో దాచుకునే శక్తి లేకుండుగాక అని చెప్పించాడు. మరల ఈ బంధువుల జ్ఞాపకాలు మదిలో మెదలగా దుఃఖానికి లోనై అర్జునునితో ఈ రాజ్యము వద్దు, వేరే చోటుకు పోయి భిక్షాటన చేసి బ్రతుకుదామన్నాడు. సగోత్రీకులను చంపటం ఆత్మహత్య వంటిదే. సత్యం, సహనం, అసూయ లేకపోవటం వల్ల వనవాసులకు ఉండవలసిన లక్షణాలు. మనం పోయి వనవాసం చేద్దామన్నాడు. రాజ్య త్యాగంతో నా పాప ప్రక్షాళన చేసుకుంటాను, మీరు రాజ్యపాలన చేయండి అని తమ్ములతో ధర్మరాజు చెప్పాడు. అర్జునుడు ధర్మరాజుతో పాపక్షయం కలగటానికి అశ్వమేధం చేయమని చెప్పాడు. ధనము వలననే ధర్మార్థ కామ మోక్షాలు పొందవలనని నచ్చ చెప్పాడు. ధన సంపాదన రాజుల కర్తవ్యం అన్నాడు. భీముడు దుఃఖంలో, రాజధర్మాల యందు ఆసక్తిని కోల్పోయావు. ముందే ఈ ఆలోచన ఉంటే ఇంత జన నష్టం కలిగేది కాదు. భిక్షక వృత్తిలోనే ఉండేవాళ్ళం. అవసరానికి బావి త్రవ్వి ఆ నీరు నాకొద్దు అన్నట్లుంది నీ వ్యవహారం అన్నాడు. నకులుడు ఒక త్రాసునందు బ్రహ్మచర్యం, వానప్రస్థం, సన్యాస ఆశ్రమములు, మరొక వైపు గృహస్థాశ్రమంలో పెట్టగా త్రాసు సరితూగింది అని పెద్దలు చెబుతారు. ఈశ్వరుని ఆజ్ఞను పాలించటమే మన కర్తవ్యం. రాజులను చంపి రాజ్యాన్ని విస్తరించుకున్న పూర్వపు రాజులందరూ ఉత్తమ గతులు పొందారు గదా అన్నాడు. గోదానాలు, భూదానాలు చెయ్యి, రాజ్యాన్ని స్వీకరించు అని కోరాడు. సహదేవుడు అడవికి పోయినా బ్రతకటానికి కావలసిన ద్రవ్యాల మీద కోరిక లేకుండా ఉండలేము కదా. అది సంసార చక్రమే కదా. నీవే తల్లి, తండ్రి, గురువు, దైవంగా బ్రతికాను. కన్నీటితో వేడుకుంటున్నా దైన్యాన్ని విడిచిపెట్టి రాజ్యభారం స్వీకరించు అని కోరాడు. ద్రౌపది వారి మధ్యకు వచ్చి నాకు అనుమతి ఇస్తే నేను కూడా నేను ఎరిగిన ధర్మాలు చెబుతాను అన్నది. ధర్మరాజు చెప్పమని అనుమతి ఇచ్చాడు. రాజును బ్రహ్మ దిక్పాలకుల అంశతో సృష్టించాడు. రాజు మనస్సులో దైన్యం పొందకూడదు. రాజు నరుడిగా కనిపించే దైవం వలె ఉండాలి. చిన్న పిల్లవానిగా అధైర్యపడితే శత్రువులు ఆక్రమిస్తారు. అగ్నిని ముట్టినవాడు మసి అవుతాడు. రాజు అనే అగ్నిని తాకిన వాడు వంశాన్నే బూడిద చేస్తాడు. కౌరవులు మహా అగ్ని వంటి నిన్ను తాకారు, బూడిదయ్యారు. నీకు అనవసరమైన దుఃఖం ఎందుకు? వద్దని హితవు పలికింది. తప్పు చేసిన వారిని దండించే అధికారం బ్రహ్మ రాజుకిచ్చాడు. కౌరవులు చేసిన తప్పులు ఎన్నని లెక్క పెట్టగలం? తప్పు చేసిన వారిని ఉపేక్షించటం వలన రాజుకు పాపం కలుగుతుంది. నేను పడ్డ కష్టాలు ఏ స్త్రీ అయినా పడిందా? అయినా సరే నీకు ధర్మలోపం కలగకూడదని గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నాను. లోక కళ్యాణం కోసం యజ్ఞాలు చేయమని, రాజ్యభారం స్వీకరించమని కోరింది. దేవస్థానుడను ముని ధనం, భోగం కోసం సంపాదించటం మంచిది కాదు. ఆ ధనాన్ని యజ్ఞానికి వినియోగించి మిగిలినది వాడుకుంటే మనస్సును నిర్మలంగా ఉంచుతుంది. యజ్ఞాలు చేయి, రాజ్యాన్ని స్వీకరించమని బోధించాడు. వ్యాస మహర్షి గృహస్థాశ్రమం అన్నిటికంటే ఉన్నతమైనది. రాజులకు అదే పరమధర్మం. నీ మనసుని పెడదారిని పెట్టి అనవసరమైన చింతకు లోనవుతున్నావు. సమర్థుడవై రాజ్యాన్ని పాలించమన్నాడు. నారదుడు, ధర్మరాజా, శ్రీకృష్ణుడు, వ్యాసుడు, మునులు, నీ సోదరులు చెప్పినదంతా ధర్మమే. నీవు రాజ్యభారం వహించి నీ ధర్మాన్ని నిర్వర్తించమని బోధించాడు. వ్యాసుడు ధర్మరాజును భీష్ముని వద్దకు వెళ్లి సకల ధర్మాలు తెలుసుకోమని సూచించాడు. నారదుడు కూడా భీష్ముడే సరి అయిన వాడని సమర్థించాడు.
భీష్ముడు గంగాపుత్రుడు, పరశురాముని శిష్యునిగా పరశురామ లక్ష్మణాలు విద్యలు ఆయన ఎందే ఉన్నాయి. ఇంద్రాది దేవతలకు కూడా మాననీయుడు. చవన, మార్కండేయ, వశిష్ఠుల వంటి మహర్షుల నుండి ధర్మసారాన్ని గ్రహించినవాడు. ధర్మరాజా, నీవు వెళ్ళి భీష్ముని వద్ద ధర్మములను గ్రహించు, నీకు అర్థమయ్యే రీతిలో చెప్పగల గొప్పవాడు అని వ్యాసుల వారు చెప్పారు. శ్రీకృష్ణుడు జనాభీష్టాన్ని నెరవేర్చమని ధర్మరాజుని బ్రతిమిలాడాడు. ఇంతమంది ఇన్ని విధాల చెప్పేసరికి ధర్మరాజుకు రాజ్యపాలన యందు ఆసక్తి మొలచింది. రాజ్యపాలన స్వీకరించటానికి సిద్ధమయ్యాడు. 159వ కథ. వ్యాసుడు చెప్పిన కథ. వ్యాసుడు ధర్మరాజుకి ఒక కథ చెప్పాడు. పూర్వం బాహుదా నదీ తీరంలో శంఖుడు, లిఖితుడు అను అన్నదమ్ములు ఉండేవారు. వారి ఆశ్రమాలలో చెట్లు ఫలభరితంగా ఉన్నాయి. శంఖుడు ఆశ్రమంలో లేనప్పుడు లిఖితుడు అన్న ఆశ్రమంలోకి వెళ్లి అక్కడ లభించిన పండ్లు తిన్నాడు. శంఖుడు, ఈ పండ్లు ఎక్కడివి అని తమ్ముణ్ణి అడిగాడు. లిఖితుడు, నీ ఆశ్రమంలోనివే అన్నాడు. అనుమతి కోరకుండా తినటం దొంగతనం అవుతుంది. రాజు దగ్గరికి వెళ్లి శిక్ష పొంది రమ్ము అన్నాడు. లిఖితుడు సుద్యుమ్నుడు అనే రాజుని చేరి తాను చేసిన దొంగతనానికి శిక్ష వేసి తనకు కలిగిన పాపాన్ని తొలగించమన్నాడు. రాజు వారి చేతులు ఖండింపచేసి శిక్షించాడు. లిఖితుడు అన్నగారికి తన మొండపు చేతులను చూపగా శంఖుడు తమ్మునితో, నీవు పాపరహితుడవైనావు, ధర్మాన్ని విడవకూడదు, నీ వలన మన వంశం ప్రకాశించింది, వెళ్ళి నదిలో స్నానం చేయమన్నాడు. లిఖితుడు బహుదా నదిలో స్నానం చేయగానే వానికి చేతులు మరల మొలిచాయి. అన్నగారికి వచ్చి చూపాడు. నీ తపఃఫలం నిన్ను రక్షించింది. ఈ పుణ్యకార్యం వల్ల సుద్యుమ్నుడు కూడా పునీతుడయ్యాడు అన్నాడు. కాబట్టి ఓ ధర్మరాజా, రాజనీతిలో దండనము దోషము కాదు. శోకాన్ని వీడి భూమిని ఏలుకోమని చెప్పాడు. వనవాసంలో నీ తమ్ములు తమ కోరికలను అణచివేసుకున్నారు, వారిని భోగాలు అనుభవించనివ్వు అని చెప్పాడు. అశ్వమేధం చేయి, ఇంకా అనేక యజ్ఞయాగాదులు చేయుము అని ఆశీర్వదించాడు. ప్రజల నుండి 6% పన్నుని స్వీకరించి పాలన చేయి అని ఆదేశించాడు. ధర్మ మార్గాన్ని విడిన రాజుకు ప్రజలు చేసే పాపాలలో 4వ భాగం రాజుకు చెందుతుంది అని చెప్పాడు. అనేక రాజుల ఉదంతాలను ధర్మరాజుకి బోధించాడు. 160 కథ. శ్రీకృష్ణుడు చెప్పిన కథ. శ్రీకృష్ణుడు ధర్మరాజుకి షోడశ రాజుల చరితం చెప్పాడు. పర్వత నారదుల కథ చెప్పాడు. పర్వతుడు నారదుని చెల్లెలి కుమారుడు. వారిరువురు ఒకసారి భూలోకంలో విహరించటానికి వచ్చారు. ఒకరి మనస్సులోని అనుభూతులను మరొకరితో పంచుకోవాలని ఒప్పందం చేసుకున్నారు. వారు సృంజయుని వద్దకు వెళ్లి నీ ఇంట కొద్ది కాలం ఉంటామన్నారు. సృంజయుడు వారికి సేవ చేయటానికి తన కుమార్తె సుకుమారిని నియోగించాడు. ఆమె అందచందాలు నారదుని ఆకర్షించాయి. ఆమె మీద తాపంతో నారదుడు నీరసించిపోయాడు. పర్వతుడు మేనమామ బాధను తన దివ్య దృష్టితో గ్రహించాడు. నారదుడు ఒప్పందాన్ని ఉల్లంఘించాడు అని పర్వతుడు సుకుమారితో, నీకు వివాహం తప్పదని, వివాహం జరిగిన వెంటనే వానర ముఖం పొందుతావని నారదుని శపించాడు. నారదుడు పర్వతుని స్వర్గానికి వెళ్ళలేవని ప్రతిశాపం ఇచ్చాడు. నారదుడు సృంజయుని కోరి సుకుమారిని వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన మరుక్షణం నారదుని ముఖం వానర ముఖమైంది. అయినా సుకుమారి నారదుని భక్తితో సేవించింది. కొన్నాళ్లకి నారదుడు పర్వతుడు కలిశారు. వారి శాపాలను ఉపసంహరించుకున్నారు. వారిద్దరూ ఇంటిలోకి రాగా నారదుని పరాయివానిగా భావించి సుకుమారి పక్కకు తప్పుకుంది. పర్వతుడు ఆమెకు తమ శాపాలను వివరించాడు. ఆమె మనోవ్యధను తగ్గించాడు అని కృష్ణుడు ఆ కథను ధర్మరాజుకు చెప్పాడు. 161వ కథ. ధర్మరాజుకు పట్టాభిషేకం.
ధర్మరాజు తన కుటుంబ సభ్యులతో, బంధువులతో, రాజలాంఛనాలతో హస్తినాపురానికి బయలుదేరాడు. పాండవులు సర్వాలంకార భూషితులై వచ్చారు. ధర్మరాజు రథానికి 16 శ్వేత అశ్వాలను పూంచారు. ధర్మరాజు ఆ రథాన్ని అధిరోహించి ఆసీనుడయ్యాడు. భీముడు రథసారథ్యం వహించాడు. అర్జునుడు శ్వేతఛత్రం పట్టుకున్నాడు. నకుల సహదేవులు పింజామరులు వీస్తున్నారు. మంగళ వాయిద్యాలు మిన్నుముట్టాయి. ధర్మరాజు రథానికి ముందు పల్లకీలో ధృతరాష్ట్ర గాంధారీ మాతలను కూర్చుండబెట్టారు. వెనుక సైభ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకాలు అను అశ్వాలను కూర్చిన రథంలో శ్రీకృష్ణుడు సాత్యకి ఉన్నారు. తరువాత యుయుత్సుడి రథం, ఒక రథంలో విదురుడు, కుంతీదేవి, ద్రౌపది, ఇతర స్త్రీలు, పల్లకిలలో సామంతుల రథాలు వెనుక నడువగా మహావైభవంగా హస్తినాపురంలోకి ధర్మరాజు ప్రవేశించాడు. ధర్మరాజుకు స్వాగతం పలకటానికి హస్తినాపురాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. ధ్వజస్తంభాలకు కలువపూల దండలు వేలాడదీశారు. పురమంతా మామిడి తోరణాలు కట్టారు. అరటి చెట్లను నిలబెట్టారు. పూర్ణ కలశాలను స్థాపించారు. కస్తూరితో కలిసిన నీటితో నేలను తడిపారు. కర్పూరంతో ముగ్గులు వేశారు. రాజ్యానికే ఒక పెద్ద పండుగ అన్నట్లు పురజనులు అందరూ నూతన వస్త్రాలు ధరించి అలంకారాలు చేసుకుని మహారాజుకు స్వాగతం పలకటానికి బారులు తీరి నిలుచున్నారు. మేడలపై, మిద్దెలపై నిలబడిన ముత్తైదువులు ధర్మరాజు రథంపైకి పూలు విసురుతున్నారు. ప్రజలు వారిలో వారు ధర్మరాజు కీర్తిని కొనియాడుతున్నారు. పాండవుల శౌర్యాన్ని కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ధర్మరాజు రథం దిగి ధృతరాష్ట్రుడు, ధౌమ్యుడు ముందర నడవగా అంతఃపురం ప్రవేశించాడు. తమ ఎలవేల్పులను అర్చించాడు. నగర దేవతలకు పూజలు జరిపించమని తగిన వారిని నియమించాడు. భూరి దక్షిణలు, దానాలు చేశాడు. విప్రులు వేదఘోష జరుపుతున్నప్పుడు బ్రాహ్మణ వేషంలో ఒకడు వచ్చి, ఈ విప్రులందరూ వారి మాటగా నీకు చెప్పమన్నది చెబుతున్నాను అని నిందాపూర్వక వాక్యాలు పలికాడు. పెద్ద పాపం చేసిన వాడు మనకు రాజా? బంధువని చూడలేదు, గురువని చూడలేదు, చంపివేశాడు. వీనిని ఏమి చేసినా తప్పు లేదు అన్నాడు. ఓ రాజా, జనులు నిన్ను ఇట్లు యావగించుకుంటున్నప్పుడు నీకు ఈ రాజ్యం అవసరమా? ఇది విప్రుల మాట అని కూర్చున్నాడు. ధర్మరాజు విప్రులందరికీ 2 చేతులు జోడించి, మునులు ముక్త కంఠంతో నన్ను రాజ్యాన్ని స్వీకరించమన్నారు. మనసు కుదుటపరుచుకుని వచ్చాను. విప్రులందరూ లేచి నిలబడి భక్తితో, ఈ మాటలు మావి కావు, ఎవరో తుచ్చుడు పిచ్చి ప్రేలాపనలు పేలుతున్నాడు అని వానిని దుర్యోధనుని మిత్రుగా, ఒక రాక్షసునిగా గుర్తించారు. ఆ పండితుల తపస్సంపన్నుల తీక్షణమైన చూపులు వానిపై ప్రసరింపగా ఆ బ్రాహ్మణ వేషంలో వచ్చిన చార్వాకుడు అను రాక్షసుడు నేలకూలాడు. శ్రీకృష్ణుడు పూర్వం కృతయుగంలో చార్వాకుడను రాక్షసుడు తన తపస్సుతో బ్రహ్మను ప్రసన్నుని చేసుకుని సకల ప్రాణుల నుండి తనకు అపాయం లేకుండా వరము పొందాడు. బ్రహ్మ బ్రాహ్మణుల ఇష్టానికి వ్యతిరేకంగా చేసిన రోజు నీకు ఆయువు మూడుతుందని నియమం పెట్టాడు. ఆ రాక్షసుడు దేవతలను వేధించాడు. దేవతలు బ్రహ్మను వేడుకున్నారు. బ్రహ్మ చార్వాకుడు దుర్యోధనునికి మిత్రుడై బ్రాహ్మణ శాపానికి గురి అవుతాడు, వేచి ఉండమన్నాడు. ఇన్నాళ్లకి వారికి ఆయువు మూడింది. ఇక ఇతర ఆలోచనలు లేక ముందుకు సాగమని కృష్ణుడు ధర్మరాజుకు వెన్ను తట్టాడు. ధర్మరాజు పట్టాభిషేకానికి చాలా వేగంగా పనులు చేశారు. ప్రజలందరూ దర్శించే వీలుగా రాజప్రాసాదంలో విశాల వేదికను ఏర్పాటు చేశారు. ఎత్తుగా ఉన్న బంగారు సింహాసనాన్ని ఏర్పాటు చేశారు. అతిథులకు వారి వారి స్థాయిని బట్టి ఆసనాలు ఏర్పాటు చేశారు. బంగారు సింహాసనంపై ధర్మరాజు టీవీగా ఆసీనుడయ్యాడు. ఎదురుగా బంగారు పీఠాలపై శ్రీకృష్ణుడు, సాత్యకి ఆసీనులయ్యారు. రత్నాలు పొదిగిన బంగారు పీఠాలపై
అర్జునుడు, భీముడు, నకుల, సహదేవులు ఆసీనులయ్యారు. శ్రీకృష్ణునికి కుడి ప్రక్కన కుంతీదేవి, ధృతరాష్ట్రుడు, ధృతరాష్ట్రునికి తూర్పుగా విరాటుడు, ధౌమ్యుడు కూర్చున్నారు. ధృతరాష్ట్రునికి వెనుకగా గాంధారి కూర్చుంది. సంజయుడు, యుయుచ్చుడు ఉచితాసనాలపై కూర్చున్నారు. శ్రీకృష్ణుడు కృపాచార్యుని ధర్మరాజుకు దర్శనం కావించి ధౌమ్యుని పక్కన ఆసనం ఏర్పాటు చేశాడు. అనేక మంది రాజులు, మంత్రులు, ధనవంతులు, సేవకులు, వీరులు, రైతులు, కళాకారులు అందరూ పట్టాభిషేకం తిలకించడానికి సిద్ధంగా ఉన్నారు. ధౌమ్యుడు ఈశాన్యంలో ఉన్న వేదికను చేరాడు. వేదికను అలంకరించి బంగారపు భద్రపీఠాన్ని ఉంచి దానిపై పులితోలు పరిచాడు. బంగారు దండలతో ఉన్న శంఖాన్ని నిలబెట్టి అర్చనలు చేశాడు. దాని చుట్టూ బంగారు, వెండి, మణి, మట్టితో చేసిన కలశాలు ఉంచారు. వాటిని గంగాజలంతో నింపాడు. ఆ కలశాలను రత్నాలు, వివిధ మూలికలు, చిగుళ్ళు, పుష్పాలు, పంచగవ్యాలతో మంత్రోక్తంగా అర్చించాడు. వేద బ్రాహ్మణులు వేద మంత్రాలు చదువుతూ వెంట రాగా ధౌమ్యుడు ధర్మరాజును ఆ వేదిక వద్దకు తీసుకువెళ్లి భద్రపీఠంపై కూర్చుండబెట్టాడు. ద్రౌపది దేవిని ధర్మరాజుకి ఎడమ పక్కన కూర్చుండబెట్టాడు. అగ్ని కార్యం నిర్వర్తించాడు. శ్రీకృష్ణుడు అప్పటి వరకు పూజలందుకున్న శంఖంతో, కలశములోని నీళ్లతో ఈ పృథికి అధిపతివి కమ్మో అని అభిషేకించాడు. తరువాత ధృతరాష్ట్రుడు అభిషేకించాడు. ముఖ్యులైన వారు తరువాత అభిషేకం జరిపారు. మంగళ వాయిద్యాలు మిన్నుముట్టే. ధర్మరాజు విప్రులకు దక్షిణలిచ్చి, సాటి వారికి కానుకలిచ్చి, బీదవారికి దాన ధర్మాలు చేశాడు. ధర్మరాజు లేచి నిలబడి, ధృతరాష్ట్రుడు మాకు తండ్రి, గురువు, దైవం. ఆయన ఆజ్ఞలను అందరూ పాలించాలి. వారిని గౌరవించటం అంటే మమ్మల్ని గౌరవించటమే అని ప్రకటించాడు. భీమసేనుని యువరాజుగా ప్రకటించాడు. కర్తవ్య బోధ చేయటానికి విదురుని, ఆదాయ వ్యయాలను చూడటానికి సంజయుని, సైనికుల వ్యవహారాలు నకులునికి, రాజ్యాన్ని విస్తరించటానికి అర్జునుని, బ్రాహ్మణుల విధులను పర్యవేక్షించటానికి ధౌమ్యుని, సహదేవుని తన ఆత్మరక్షణకై తన వెంటే ఉండమని వారి వారి పనులు కేటాయించాడు. విదురుడు, సంజయుడు యుయుత్సులకు పాలనా పర్యవేక్షణను అప్పగించాడు. ధృతరాష్ట్రుడు గాంధారి, కుంతి, ద్రౌపదులను అంతఃపురంలోకి పంపించాడు. చనిపోయిన బంధువుల పేరిట చదివేంద్రాలు కట్టించాడు. గోదానాలు, భూదానాలు చేశాడు. శ్రీకృష్ణుని ఎదుట నిలిచి భక్తితో ధర్మరాజు స్తుతించాడు. ధృతరాష్ట్రుని అనుమతి తీసుకుని దుర్యోధనుని భవనం భీమునికి, దుశ్శాసనుని భవనం అర్జునునికి, దుర్మర్షుని భవనం నకులునికి, దుర్మాకుని భవనం సహదేవునికి ఏర్పాటు చేశాడు. ఆ విధంగా ధర్మరాజు కురు సామ్రాజ్యానికి మహారాజుగా వెలుగొందాడు. 162వ కథ. పరశురాముడు. పూర్వము జహ్నుడు అను మహీపతి ఈ భూమండలాన్ని ఏలాడు. ఆయన కుమారుడు ఉజహ్నుడు, ఉజహ్నుని కుమారుడు వల్లభుడు, వల్లభుని కుమారుడు కుశికుడు. కుశికుడు కఠోర తపస్సుతో ఇంద్రుని అనుగ్రహం పొంది లోకాలన్నిటిలో ఉన్నతుడైన కుమారుని పొందాడు. ఆయన పేరు కౌశికుడు. కౌశికునికి గాధి అని మరొక పేరు ఉన్నది. భృగువంశజుడు రుచీకుడు గాధి కుమార్తె సత్యవతినిచ్చి పెళ్లి చేయమని గాధిని కోరాడు. గాధి రుచీకునితో ఒక చెవు నల్లగా ఉండే 1000 శ్వేత అశ్వాలను తెచ్చి ఇస్తే తన కూతురుని ఇస్తానని చెప్పాడు. రుచీకుడు వరుణుని ప్రార్థించి 1000 శ్వేత అశ్వాలను గంగానదీ తీరంలో భూమి నుండి పుట్టిన వాటిని పొందాడు. ఆ అశ్వాలను గాధికిచ్చి సత్యవతిని పెండ్లాడాడు. కన్యాకుబ్జమన్న పేరు ఉన్న ఆ ప్రదేశంలో అశ్వాలు పుట్టడం వల్ల అశ్వతీర్థం అని పేరు వచ్చింది. గాధి తన పుత్రిక సత్యవతిని రుచిక మహర్షికిచ్చి వివాహం చేశాడు. రుచికుడు మహాతపస్వి. సంతానం పొందాలని కోరిక కలిగింది. తనకు మాత్రమే కాక తన మామగారైన గాధికి కూడా సంతానం కలగాలని కోరి 2 హవిస్సులు తయారు చేశాడు. భార్య సత్యవతికి ఆ 2 హవిస్సులు ఇచ్చాడు. మొదటి హవిస్సును మీ అమ్మగారికి ఇవ్వు. దాని వలన పరాక్రమవంతుడు క్షత్రియ సంహారం చేసి ఎదురులేని
మహావీరుడైన క్షత్రియుడు పుడతాడు అని ఆమెకు చెప్పాడు. రెండవ దానిని నీవు గ్రహించు, తపోధనుడైన ఉత్తమ బ్రాహ్మణుడు జన్మిస్తాడు అని చెప్పి నదికి వెళ్ళాడు. అప్పుడే తీర్థయాత్రలు చేసి గాది తన భార్యతో కూతురును చూడటానికి ఆశ్రమానికి వచ్చాడు. సత్యవతి సంతోషంతో తల్లిదండ్రులను ఆశ్రమంలోనికి తోడుకొని వచ్చింది. తల్లితో తన భర్త తన తపశ్శక్తితో మన ఇరువురికి సంతానం కోసం 2 హవిస్సులు ఏర్పాటు చేశాడు అని వివరించింది. వారు స్నానాలు చేసి శుచిగా ఒకరు తినవలసిన హవిస్సును మరొకరు తిన్నారు. రుచికునికి జరిగిన పొరపాటు తెలిసింది. భార్యకు, రాజులకు వినాశనం కలిగించే గర్భం ధరించావు అని తెలిపాడు. ఆమె భయపడిపోయింది. రుచికుడు వీరిరువురు ఒకరి హవిస్సు మరొకరు తినటం వలన జరిగిన పొరపాటు అని చెప్పాడు. మీ అమ్మగారికి బ్రహ్మజ్ఞాని మహాతపస్వి పుడతాడు. నా కఠోర తపస్సుతో విశ్వబ్రహ్మను నీకిచ్చిన హవిస్సులో ఆవహింపచేశాను అని నిట్టూర్చాడు. సత్యవతికి తన భర్త తపశ్శక్తి మీద అపార నమ్మకం. ఆ భర్తని భక్తితో కొలిచి త్రిలోకాలను త్రిప్పివేయగల సమర్థులు నన్ను అనుగ్రహించి క్రూరుడైన కుమారుడు కాకుండా తపోధనుడైన వారిని ప్రసాదించమంది. రుచీకుడు ప్రసన్నుడై భార్య యందు ప్రీతితో, సరే, ఆ క్రూరత్వం నీ కుమారుని యందు కాక నీ మనుమని యందు కలుగుతుందని ఆమెను ఆనందింపజేశాడు. మహర్షి అనుగ్రహంతో గొప్ప తపశ్శాలి, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడైన జమదగ్నిని కనది. ఆమె తల్లి గాధి భార్య బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుణ్ణి కన్నది. జమదగ్నికి సర్వ విద్య పారంగతుడు, ఔదార్యం ఉట్టిపడేవాడు, ధనుర్విద్యను ఆపోషణ పట్టినవాడు, క్షత్రియ సంహారం చేయగల ధీశాలి, అగ్నివలె తేజోసంపన్నుడు అయిన కుమారుడు కలిగాడు. ఆ కుమారుడే పరశురాముడు. ఆ కాలంలో హైహయ వంశ కులదీపకుడు అయిన కార్తవీర్యార్జునుడు సప్తద్వీపాల నడుమ ఉన్న భూమండలాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. కార్తవీర్యార్జునుడు 1000 భుజములు గలవాడు, బుద్ధిశాలి, సాటిలేని పరాక్రమవంతుడు, అస్త్ర విద్య సంపన్నుడు. అగ్నిదేవుడు ఆకలి బాధ తట్టుకోలేక కార్తవీర్యార్జునుడిని దర్శించి తన ఆకలి బాధను తీర్చమని అడిగాడు. కార్తవీర్యుడు అగ్నిదేవుని బాధను చూడలేక పర్వతాలు, అరణ్యాలతో కూడిన నగరములు, పల్లెలు మొత్తం ఆరగించమని చెప్పాడు. అగ్ని తృప్తిగా సర్వము భక్షించాడు. ఆయన ఆహారంలో వశిష్ఠాశ్రమం కూడా ఉన్నది. తాను లేని సమయంలో తన ఆశ్రమాన్ని అగ్ని ఆరగించటంపై వశిష్ఠుడు తీవ్ర ఆగ్రహం చెందాడు. దీనికి కారకుడైన వాడు కార్తవీర్యార్జునుడని గ్రహించి, నా తపోవనాన్ని మామూలు అడవిలాగా అగ్నికి ఆహుతి చేశావు. పరశురాముడు నీ భుజములు నరికి వేస్తాడని శాపమిచ్చాడు. కార్తవీర్యుడు దుఃఖించాడు. వశిష్ఠుని శాప ప్రభావం చేత కార్తవీర్యునికి అధర్మపరులు, తొందరపాటుతనం గలవారు, సింహబలురైన అనేక మంది కొడుకులు పుట్టారు. కార్తవీర్యుని కుమారులు జమదగ్ని ఆశ్రమానికి వెళ్లి జమదగ్ని పరశురాముడు లేని సమయంలో వారి గోవును, దూడను బలవంతంగా తెచ్చి తమ ప్రసాదంలో కట్టివేశారు. కార్తవీర్యునికి ఇదేమీ తెలియదు. పరశురాముడు ఆగ్రహంతో ధనస్సు, పరశు వంటి ఆయుధాలు ధరించి కార్తవీర్యునిపై దాడికి వెళ్ళాడు. పరశురాముని శక్తి ముందు కార్తవీర్యుడు నిలువలేకపోయాడు. పరశురాముడు తన పరశు అనగా గండ్రగొడ్డలితో కార్తవీర్యుని సంహరించాడు. తన గోవును, దూడను తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళాడు. కార్తవీర్యుని పుత్రులు మహావీరులు. వారు పరశురాముడు చేసిన దుష్కార్యానికి కోపగించి పరశురాముని ఆశ్రమంపై దాడి చేసి పరశురాముని తండ్రి జమదగ్ని శిరస్సు ఖండించి వెళ్ళారు. పరశురాముడు తిరిగి వచ్చి తల్లి ద్వారా జరిగిన ఘోరం తెలుసుకున్నాడు. పరశురామునికి పట్టలేనంత ఆగ్రహం కలిగింది. భూమండలంలో ఉన్న క్షత్రియులందరినీ సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కార్తవీర్యుని కుమారులతో మొదలుపెట్టి సమస్త క్షత్రియులందరినీ సంహరించి ఆ రాజుల రక్తంతో భూమిని చల్లబడేటట్లు చేశాడు. కురుక్షేత్రంలోని శమంత పంచకంలో 5 మడుగుల తర్పణాలు విడిచి ఆగ్రహం తగ్గి తపస్సు చేసుకుంటున్నాడు. విశ్వామిత్రుని మనుమడు పరావసు
పరశురాముని నీతి మాలిన వాడుగా, ప్రతిజ్ఞను నిలబెట్టుకోలేని వానిగా, క్షత్రియులకు భయపడి తపోవనంలో తలదాచుకుంటున్నాడని పెద్దల ముందు ఎద్దేవా చేశాడు. పరశురాముడు ముసలివాళ్ళని, పసివాళ్ళని దయతో వదిలేశాడు. వారిలో ప్రతర్ధనుడు అను వానిని ఉదాహరణగా పరావసు చూపించాడు. పరశురామునికి అవమానం అనిపించి మరణ పశువును గ్రహించి పిల్లలు పెద్దలు అని చూడకుండా సమస్త క్షత్రియులను నరికివేశాడు. తర్వాత పుట్టిన వారు భయంతో దాగి ఉన్న వారిని వెతికి పట్టుకుని 21 క్షత్రియ సంహారం చేశాడు. అశ్వమేధ యాగం చేశాడు. తాను గెలిచిన భూమిని కశ్యప ప్రజాపతికి దానం ఇచ్చాడు. కశ్యపుడు పరశురామునితో, మొత్తం భూమిని నాకు దానం ఇచ్చావు కాబట్టి నీవు దక్షిణ సముద్ర తీరానికి వెళ్ళమని ఆదేశించాడు. సముద్రుడు పరశురామునికి భయపడి చేట ఆకారం గల కొంత భూమిని ఆయన నివసించేందుకు ఇచ్చాడు. కశ్యపుడు భూమినంతటిని బ్రాహ్మణులకిచ్చి తాను తపస్సుకు వెళ్ళాడు. కశ్యపుని భూమి కాబట్టి భూమికి కాశ్యపి అన్న పేరు వచ్చింది. రాజులు లేని కారణంగా భూమిపై అరాచకత్వం ప్రబలింది. భూమాత భరించలేక క్రిందికి దిగి వెళ్ళింది. కశ్యపుడు గ్రహించి తన ఊరువులను చేర్చి భూమిని పైకి లేవదీశాడు. అప్పటి నుండి భూమికి ఊర్వి అను పేరు ప్రసిద్ధమైంది. భూదేవి కశ్యపుని దర్శించి పరశురాముని చేతిలో మరణించకుండా తప్పించుకు తిరుగుతున్న రాజులు ఉన్నారు అని ఆమె కొన్ని పేర్లు చెప్పింది. ఐహయ వంశంలో కొంతమంది ఉన్నారు. కురు వంశంలో విదూరథుని కుమారుడు వృక్షవంతమనే పర్వతంలో ఎలుగుబంట్ల చేత రక్షింపబడి ఉన్నాడు. సుదాసు వంశంలో పుట్టిన వాణిని పరాశరుడు దయతో కాపాడిన సర్వకర్ముడు ఉన్నాడు. శిబి చక్రవర్తి మనుమడు గోవుల చేత రక్షించబడిన వత్సుడు ఉన్నాడు. దివిరథుని కుమారుడైన దదివాహనుని కుమారుడు అంగుడు గౌతమ మహర్షి చేత రక్షించబడిన వాడు ఉన్నాడు. బృహద్దద వంశజుడు భూరి కొండముచ్చులనే రక్షించబడిన వాడున్నాడు. మరుత్తు సంతానం వలన పుట్టిన 3 4 సంవత్సరాల వయసు వాళ్ళు సముద్రం నుంచి రక్షించబడి ఉన్నారు. వీరంతా ఉత్తమ క్షత్రియులు. వారిని పరిపాలకులుగా నియమించు, నాకు స్థిరత్వం వస్తుంది అని భూమి మొరపెట్టుకుంది. కశ్యపుడు భూదేవి కోరినట్లుగా వారినందరినీ పిలిపించి భూమిని వారికి విభజించి రాజులుగా అభిషేకించాడు. వారి వంశాలు అభివృద్ధి చెంది భూమి అంతా రాజులు రాజ్యాన్ని ఏలటం పాలించారు. 163వ కథ భీష్ముని జ్ఞానబోధ. ఓఘవతి నదీ తీరంలో శరతల్పముపై శయనించిన భీష్ముని దర్శించాడు. శ్రీకృష్ణుడు, ధర్మరాజు, ఆయన సోదరులు శ్రీకృష్ణుడు భీష్మునితో బాణాలపై పడుకుని, నేను కోరినప్పుడే మరణిస్తాను అని పట్టుదలతో ఉన్నవాడు ముల్లోకాలలో ఇంతవరకు కనపడలేదు, వినలేదు అని ప్రశంసించాడు. ఇడుగో ధర్మరాజు నిన్ను చూడటానికి వచ్చాడు. 4 వర్ణాల ప్రజలు, 4 ఆశ్రమాలలో ఉన్నవారు చేయదగిన కార్యములు ధర్మములు ఎరిగిన వాడవు, సర్వ సంశయాలు తీర్చగల సమర్థుడవు. నేటి నుంచి 56వ రోజుకి ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. నీవు భౌతిక శరీరాన్ని వీడి మోక్షం పొందుతావు. నీవు అస్తమిస్తే నీతో పాటు నీ జ్ఞానం అస్తమిస్తుంది. శోకోపహతుడైన ధర్మరాజుకు జ్ఞానబోధ చేయము అని కోరాడు. భీష్ముడు, విషము, అగ్ని వంటి బాణాలు కలిగించే బాధ శరీరాన్నే కాదు, మనస్సును కూడా బాధిస్తోంది. నా మనస్సు, శరీరం నా వశం తప్పాయి. నీతో మాట్లాడగలిగిన ఓపిక కూడా నాకు లేదు అన్నాడు. బలహీనుడనై నా కంఠం, నాలుక స్పష్టతను కోల్పోయాయి. నేను మాట్లాడలేని స్థితిలో ఉన్నాను. ఆ మంచి ఏదో నీవు ధర్మరాజుకు బోధించు. గురువు ముందర శిష్యుడు చెప్పినట్లవుతుంది. నీ ఉండగా నేను చెప్పటం అన్నాడు. శ్రీకృష్ణుడి దయతో నీకు బాధగా ఉందని కూడా వినయంగా చెప్పావు. నేను నీకు 3 వరాలు ఇస్తున్నాను. బాణాల వలన మూర్ఛపోవుట, నీరసించుట, నొప్పి లేకుండా సుఖంగా ఉంటావు.
నీకు ఆకలి దాహము కలుగవు. సకల ప్రాణులు చెరించినప్పుడు నీ బుద్ధి వాటిని ఆకర్షించకుండా దివ్య జ్ఞానాన్ని కలిగి ఉంటావు అని 3 వరాలు ఇచ్చాడు. అక్కడ ఉన్న మహర్షులందరూ శ్రీకృష్ణుణ్ణి కొనియాడారు. భీష్ముడు శ్రీకృష్ణునితో, నీ అనుగ్రహంతో నా బాధలు మటుమాయమైనాయి, అలసట తీరింది, అవయవాలలో సత్తు వచ్చింది, పరమాత్మ జ్ఞానం వేద విద్య వైభవంతో కూడి అనుభవమైంది. బాలుని వలె నా అంతరంగం తేలియాడుతోంది. నీ ఆదేశాన్ని పాటించి చెప్పవలసిన ధర్మాలు తప్పక చెబుతాను. నీవే ఎందుకు చెప్పట్లేదు, తెలుసుకోవాలని తహతహగా ఉందన్నాడు. భీష్మ, శ్రేయస్సుకు యశస్సుకు నేనే మూల కారణం. నేను కొత్తగా కీర్తి సంపాదించుకోవాలా? ఈ భూమి మీద నీకు శాశ్వత కీర్తి కలుగు విధంగా జ్ఞానాన్ని నీ మనసులో ఉంచాను. నీ వాక్కు వేదవాక్కు వలె భాషిస్తుంది. ఈ భూమి ఉన్నంత కాలం నీ కీర్తి కూడా నిలిచి ఉంటుంది. నీకు కీర్తి రావాలనే నీ చేత చెప్పిస్తున్నాను. ఇక్కడ ఉన్న పాండవులకు రాజులకు సమస్త ధర్మాలను బోధించమన్నాడు. ధర్మరాజును తన సందేహాలు అడగవచ్చన్నాడు. శ్రీకృష్ణుడు ధర్మరాజు యుద్ధంలో బంధువులు మిత్రులు గురువులు అనే చోటక అందరినీ చంపాడు. దయలేని వాడవని దూషిస్తామని భయపడుతూ నీ ముందుకు రాలేకపోతున్నాడు అన్నాడు. వేదాధ్యయనం యజ్ఞయాగాదులు చేయటం బ్రాహ్మణ ధర్మం. రాజులకు యుద్ధం చేయటం ధర్మం. యుద్ధంలో దుర్మార్గులైన తండ్రులు తాతలు కుమారులు బంధువులు ఎవరినైనా సంహరించవచ్చు. అది పుణ్యకార్యం అని భీష్ముడు తనకు నమస్కరించిన ధర్మరాజు తలను వాసన చూసి ఆదరించాడు. ప్రశ్నలు అడగమని అనుమతి ఇచ్చాడు. సమస్త రాజధర్మాలు చెప్పమని ధర్మరాజు భీష్ముని ప్రార్థించాడు. భీష్ముడు ధర్మరాజుని ఏకాగ్రతతో వినమని చెప్పాడు. మొదటిది, రాజు తన క్షేమం కోసం ముందు దేవతలను పండితులను పూజించాలి. 2, దేవతల కటాక్షం పురుష ప్రయత్నం కార్యమును సాధించటానికి ఉపయోగపడే సాధనాలు. ఆ రెంటిలో పురుష ప్రయత్నం గొప్పది. స్వయం కృషి గల రాజుకు దైవ సహాయం ఉంటుంది. మానవ యత్నం ఫలించకపోతే బాధపడక భగవంతునికి అంగీకారం కానిది అని వదిలివేయటం రాజధర్మం. ఇంద్రియ నిగ్రహం కలిగి కామ క్రోధాదులను విడిచి ప్రశాంతతతో శీలము కలిగిన నడవడి కలిగిన రాజు సంపదలు సుఖాలు పొందుతాడు. రాజు స్వామి, అమాత్యుడు, సుహృత్తు, కోశం, రాష్ట్రం, దుర్గం, బలం అనబడు ప్రకృతులను రుజుభావము సత్యము కలిగి నిర్వహించాలి. దీనికి దండనీతి రాజుకు రక్ష. పండితుల పట్ల దయ కలిగి ఉండు. దండం ఇతరులపై ప్రయోగించు. యుద్ధంలో శస్త్రాలు అస్త్రాలు ధరించి ఎదురు నిలిచిన బ్రాహ్మణుడు వేదాంతి అయినను వధించుట ధర్మం. గురుపత్నిని కోరేవాడు, భ్రూణ హత్యలు చేసేవాడు, రాజును ద్వేషించేవాడు, పండితులను వధించేవాడు అయిన బ్రాహ్మణుని రాజ్య బహిష్కరణ విధించాలి, చంపరాదు. కోటలు అనగా దుర్గాలు అనేకం. అందులో నరదుర్గం చాలా ఉత్తమమైనది. అందుచేత రాజు 4 వర్ణాల వారిని దయతో చూడాలి. రాజు శాంతవంతుడైతే నీచులు దరి చేరతారు. రాజును ఆ నీచులు తమకు అనుకూలంగా ఆడిస్తారు. రాజు కోపిష్టి అయితే ప్రజలు దూరమవుతారు. అతి కోపం అతి శాంతం లేకుండా ఉండటం రాజుకు శ్రేయస్కరం. తన ఆగ్రహాన్ని ప్రజలపై చూపకుండా, తొందరపాటు లేకుండా, ప్రజలను నొప్పి కలగకుండా రాజు పాలించాలి. సేవకులతో పరిహాసాలాడే రాజులను గౌరవించరు. సేవకులు రాజాజ్ఞను అమలుపరచరు, మోసం చేస్తారు, చెడు తలుస్తారు. ఆకర్షణీయమైన దుస్తులు ఆభరణాలు ధరించి రాజుతో సమానమనుకున్నట్లుగా ప్రవర్తిస్తారు. శ్రమించకుండా పై పదవులు ఆశించి భూమిని తల్లడిల్ల చేస్తారు. సప్తాంగాలనబడే స్వామి, అమాత్యుడు, మిత్రుడు, కోశం,
రాష్ట్రం, దుర్గం, బలం అను వాటిని విధ్వంసం చేసే వానిని పరిహరించాలి. అహంకారంతో కర్తవ్యాన్ని వదిలి ప్రవర్తించే వాళ్లకు రాజు గురువైనా సరే వెంటనే పరిత్యజించాలి. నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం కలిగిన ప్రజల మనస్సులు బాధించక క్షమాగుణం కలిగిన రాజు అభివృద్ధి చెందుతాడు. రాజుకు గ్రహపీడ కాని ఇతరుల నుండి కీడు గాని రాకుండా వైదిక కార్యాలు నిర్వహించుకుంటూ రక్షించుకోవాలి. ధర్మార్థ కామ మోక్షాలపై దృష్టి ఉంచి ధర్మాన్ని నిర్వర్తించినప్పుడే రాజు ధర్మాన్ని నెరవేర్చినట్లవుతుంది. అన్ని వర్ణాల వారిని ధర్మాలను రక్షించటం, సంధి విగ్రహాది షడ్గుణాలు పాటించటంలో అలసట లేకుండా రాజు ధనం సంపాదించాలి. పొగడ్తలకు విలువనీయకుండా ఆరోపణలను మాత్రమే రాజు పరిగణించాలి. అవినీతి పరుల ధనాన్ని తీసుకుని ఉత్తములకు పంచి ఇవ్వటం రాజధర్మం. ఎవరిని అతిగా నమ్మరాదు, నమ్మకుండా ఉండరాదు. మంచి చెడులను పరిశీలిస్తూ ఉండాలి. ఇతరుల ధనం దోచుకోవటమే రాజు ధర్మం అనుకునే రాజుకి ఇతరుల కంటే తన ప్రజలతోనే ముప్పు వస్తుంది. ధర్మమునందు ఆసక్తి ఉన్న వారిని, కోశాగారాన్ని పెంపు చేయగల సమర్థులను, దృఢమైన అభిప్రాయం కలవారిని, రాజు ఆజ్ఞను మేరని నీతివంతులు, ఉత్తమ వంశంలో పుట్టిన వారిని తన పరివారంలో పెట్టుకోవాలి. ప్రజలు సంపదను రాజుకు తెలియకుండా దాచుకోకుండా రాజు యందు ప్రేమతో పుత్రుల వలె జీవిస్తారో ఆ రాజు నిజమైన రాజు. రాజు పరాక్రమవంతుడైతే ప్రజలు, సంపదలు, కుటుంబం, సంతానం రక్షించబడుతుంది. ప్రజా సంరక్షణ తెలియని రాజు అధ్యయనం ఎరుగనట్టి పృథ్వీజుడు వంటి వాడే. శత్రు సంహార విషయంలో అలసత్వం కూడదు. శత్రు నాశనమే రాజు ప్రథమ కర్తవ్యం. రాజ్యం అనే లాభాన్ని ప్రాణాలు ఓర్చి సంపాదించాలి. తల్లి, తండ్రులు, గురువు, దైవాలను నిత్యం సేవించాలి. అందులో తల్లి ప్రధానం. తల్లిదండ్రులను భక్తితో కొలుచువానికి సర్వ శుభములు కలుగుతాయి. గురువును గౌరవించువాడు గొప్ప ఆనందాన్ని పొందుతాడు. 164వ కథ. రాజు దైవ సమానుడు. ధర్మరాజు రాజు భూమి మీద ఎందుకు భగవంతునిగా నమస్కరించబడుతున్నాడు అని భీష్ముని అడిగాడు. కృతయుగంలో మానవులను క్రమశిక్షణలో పెట్టే రాజు లేడు. అది ధర్మమతం. ప్రజలు వారిలో వారే రక్షించుకుంటూ లోభులై ధర్మం మరుగున పడి చేయకూడని పనులు చేశారు. కామ, క్రోధ, మద మాత్సర్యాలు పెరిగి వేద విధ్వంసకులయ్యారు. వేద విహిత కార్యక్రమాలు కుట్టుబడ్డాయి. ఇంద్రాది దేవతలు భయపడి బ్రహ్మను దర్శించారు. యజ్ఞ యాగాదులు నిలిచిపోవటంతో తాము బలహీనులమగుచున్నామని మొరబెట్టుకున్నారు. బ్రహ్మలోకాల రక్షణ కోసం 1,00,000 అధ్యాయాలతో నీతి శాస్త్రాన్ని రచించాడు. నీతి శాస్త్రం లోకాన్ని నిర్మలం చేస్తుందని చెప్పాడు. బ్రహ్మ నొసటి నుండి విరూపాక్షుడు, విశాలాక్షుడు అను పేరుతో ఆవిర్భవించి ఆ గ్రంథమును పూర్తిగా పరిశీలించి మానవుల జీవితం ఈ గ్రంథ పరిశీలనకు సరిపోదు అని ఆ విశాలాక్షుడు దానిని కుదించి 10,000 అధ్యాయములతో విశాలాక్షం అను పేరు పెట్టాడు. దానిని ఇంద్రుడు 5,000కి తగ్గించాడు. బృహస్పతి 3,000 అధ్యాయాలుగా మరింత సులభతరం చేశాడు. దానిని శుక్రాచార్యుడు 1000 అధ్యాయాలుగా తగ్గించి వేశాడు. మహర్షులు మానవులకు అందుబాటులో ఉండే విధంగా క్లుప్తీకరిస్తూ వచ్చారు. దేవతలు విష్ణుమూర్తిని దర్శించి నీతి శాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలుసుకుని ప్రజలను నడిపించగల వానిని ఏర్పాటు చేయమని అడిగారు. విష్ణువు తన వంటి తేజస్సు కలిగిన మానస పుత్రుని సృష్టించాడు. వాని పేరు విరజుడు. విష్ణువు విరజుని రాజ్యపాలన చేయమని చెప్పగా విరజుడు ఇష్టపడక తపస్సుకు వెళ్ళాడు. వాని కుమారుడు కర్దముడు కూడా రాజ్యపాలన చేయటానికి అంగీకరించలేదు. కర్దముని పుత్రుడు అనంగుడు రాజ్యపాలనకు అంగీకరించి దండనీతిని అమలు చేశాడు. అనంగుని పుత్రుడు నీతి పాలనా పగ్గాలను అందుకుని మృత్యు కుమార్తె సునీతను వివాహం చేసుకున్నాడు.
ఆయనకు వేణుడు పుట్టాడు. వేణుడు తాతగారి దోషం వలన రాగద్వేషాలకు లోనై ప్రజాకంటకుడయ్యాడు. మహర్షులు వచ్చి మంత్రపూర్వక ఉపశమనం చేసి కుశలతో వాని కుడితోడను మదించగా పొట్టిగా నల్లగా ఎర్రటి కన్నులతో అశుచి అని వాడు పుట్టాడు. మునులు వారిని నిషీద అని పిలిచారు. వానికి పుట్టిన సంతానం నిషాదులుగా వింధ్యపర్వత ప్రాంతాల్లోని అడవులలో క్రూరులై జీవించారు. మహర్షులు మరల వేణును కుడి భుజం మదించగా వేదాంగ పారంగతుడు ధనుర్విద్య కుశలుడు అయిన మహా తేజస్వి జన్మించాడు. వెంటనే దండనీతి ఆ పురుషుని ఆశ్రయించింది. ఆయనే వైన్యుడు. వైన్యుడు ఆ మహర్షులను కర్తవ్య బోధ చేయమని అడిగాడు. కామ క్రోధ లోభ మద మాత్సర్యాలను విడిచి ప్రాణులందరినీ సమానంగా ఆదరిస్తూ దండనీతి శాస్త్రానుగుణంగా రాజధర్మాన్ని పాటించి లోకాన్ని పాలించమన్నారు. వైన్యుడు వేదములను రక్షిస్తూ వర్ణాశ్రమ రక్షణ చేస్తూ ప్రజలందరినీ దయతో పాలిస్తాను. బ్రాహ్మణ సహకారం కావాలి నాకు అన్నాడు. వైన్యునికి బ్రాహ్మణులను సహాయం చేయనట్లుగా నియమించారు. బ్రహ్మ విష్ణువులు దేవతలందరూ వెంట రాగా వైన్యుని సమస్త భూమండలానికి మహారాజుగా అభిషేకించారు. శుక్రాచార్యుడు వైన్యునికి పురోహితుడిగా వాలకిల్యులలోని సారస్వత గణాన్ని మంత్రులుగా గర్గుడు జ్యోతిష్కునిగా నియమించారు. వైన్యుడు ఎత్తు పల్లాలతో ఉన్న భూమిని సమతలం చేశాడు. వైన్య మహారాజుకి ఇంద్రుడు వైభవాన్ని, మేరుపర్వతం బంగారాన్ని, కుబేరుడు సంపదను ధనరాశులను ఇచ్చారు. ఆయన తలచిన వెంటనే రథాలు, అశ్వాలు, ఏనుగులు, కాల్బలములు కలిగిన సైన్యం సమకూడింది. వైన్యుని పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారు. వైన్యుడు బ్రాహ్మణులను క్షత్త సంత్రాణం అంటే వినాశనము లేకుండా కాపాడటంలో ఆసక్తి ఉండటం చేత క్షత్రియుడు అన్న పేరు వచ్చింది. ప్రజలందరికీ రంజనము అంటే ఆనందము కలిగించాడు కాబట్టి రాజు అని పేరు వచ్చింది. ఆయన సంతతి ఆయనంతటి వారే దండనీతిని అమలు చేసి పాలించారు. విష్ణువు తానే రాజును సృష్టించి రాజ్యాన్ని ఏర్పాటు చేసి రాజనీతి అంటే దండనీతిని స్థాపించాడు. రాజులో తన అంశ తేజస్సును నిక్షిప్తం చేశాడు. అందుచేత రాజు దైవ సమానుడు అని భీష్ముడు చెప్పాడు. లక్ష్మీదేవి విష్ణువు పాలభాగంలో పుట్టింది. ధర్మానికి భార్య అయినది. అర్థము అను పుత్రుని పొందింది. లక్ష్మి ధర్మదేవుడు అర్థము ఈ ముగ్గురు రాజును ఆశ్రయించి ఉంటారు. అందుచేత రాజు స్వర్గలోక ప్రవేశార్హత కలిగి పుణ్యం కలిగి ఉంటాడు. ఇతరులతో సమానము కాడు. 165వ కథ వీరమరణం స్వర్గానికి సోపానం. అంబరీష మహారాజు అనేక యజ్ఞయాగాలు చేసిన పుణ్యాత్ముడు. మరణించిన తరువాత నేరుగా స్వర్గానికి వెళ్ళాడు. ఉజ్వల విమానం ఎక్కి ఎవరో మనోహరంగా క్రీడిస్తున్న సుదేవుడను వారిని చూశాడు. అంబరీషుడు ఇంద్రునితో, సుదేవుడు నా సేవకుడు, యజ్ఞయాగాది క్రతువులు ఏమీ చేయనివాడు, వీనికి స్వర్గలోక ప్రాప్తి ఎట్లా కలిగింది అని అడిగాడు. నాకంటే అధికుడే వెలిగిపోతున్నాడు అని ఇంద్రుని అడిగాడు. శతశృంగుడు అను రాక్షసుని కొడుకులు సదముడు, విదముడు, దముడను వారు యుద్ధమునందు ఆసక్తి కలవారై అనేక వ్యూహములతో గొప్ప సైన్యంతో కూడి యుద్ధానికి బయలుదేరారు. వారు నిన్ను గెలవాలని నీ దేశంపైకి దండెత్తారు. వారిని సంహరించమని నీవు ఈ సుదేవునికి సైన్యమిచ్చి పంపావు. నీవు సుదేవునితో రాక్షసులనందరినీ సంహరించి మన ప్రజలకు ఆనందాన్ని కలిగించు. గెలిస్తేనే రావటం, లేక ఓడి ప్రజలకు దుఃఖాన్ని తెచ్చావంటే అది నీకు మరణంతో సమానమని హెచ్చరించావు. సుదేవునికి యుద్ధం అంటే ప్రాణం. నీ వద్ద సరేనన్నాడు. వార్తాహరుల వలన రాక్షస సైన్యం శక్తియుక్తులు తెలుసుకున్నాడు. వారు తన సైన్యం కంటే బలమైన వారు అని గ్రహించాడు. యుద్ధానికి వెళితే సైన్యం నశిస్తుంది. శత్రువులకు జయం కలిగించటం ఎందుకు? పరమేశ్వరుని పూజించి భక్తితో ఆయనకు తన తల నరికి ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. తన సైన్యాన్ని వెనుకకు పంపి తాను శ్మశానానికి వెళ్ళాడు.
ఏకాగ్రతతో శివుని మనస్సులో నిలిపి తన కంఠాన్ని నరకబోయాడు. వారి భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాడు. వరమిస్తానన్నాడు. తాను సైన్యాన్ని నష్టపరిచి రాక్షసులతో యుద్ధం చేసి అపజయం పొందలేక నా ప్రాణాలను మీకు బలి చేద్దామని కూర్చున్నాను అని చెప్పి శివుని మనసు గెలుచుకున్నాడు. శివుడు సుదేవునికి గొప్ప రథాన్ని, విల్లును, బాణాలను ఇచ్చాడు. నిన్ను రాక్షసులు కాదు, దేవతలు సైతం గెలవలేరు అని చెప్పాడు. అయినా నేల మీద కాలు పెట్టకూడదు అని హెచ్చరించాడు. సుదేవుడు ధైర్యంగా రథమెక్కి తన సైన్యాన్ని రప్పించి రాక్షసులను ఎదిరించి భీకర యుద్ధం చేశాడు. రాక్షసులను పీనుగ కుప్పలుగా చేశాడు. రాక్షస నాయకులైన సదముడు, దముడు అను ఇద్దరిని సంహరించాడు. విజయ గర్వంతో శివుని హెచ్చరికను మరిచి రథం నుండి నేలపైకి దూకి కత్తితో విధముని ఎదుర్కొన్నాడు. విధముడు సుదేవుని చీల్చివేశాడు. అదే సమయంలో సుదేవుడు విధుముని కూడా సంహరించి నెలకూరాడు. రాక్షస సైన్యం భయంతో పారిపోయింది. సుదేవుడు నీకు విజయం చేకూర్చాడు, నీ ప్రజలు సంతోషించారు అని ఇంద్రుడు అంబరీషునికి చెప్పాడు. అంబరీషా, యజ్ఞాలు యాగాలు ఎన్ని చేసినా సంగ్రామం అనే మహాయజ్ఞానికి సరిరావు. యుద్ధంలో వీర మరణం పొందిన వారికి స్వర్గంలో అతిథి మర్యాదలు జరుగుతాయి. ఈ సుదేవుడు అట్టి మర్యాదలు పొందుతున్నాడు అని ఇంద్రుడు అంబరీషునికి చెప్పాడు. నేను సైతం రాక్షస సంహారం చేసినందువలననే నాకు ఇంద్ర పదవి లభించింది అని చెప్పాడు. 166వ కథ. కాలక వృక్షీయుడు. కాలక వృక్షీయుడు మహాతపస్వి. కోసల దేశ రాజు క్షేమదర్శిని దర్శించాడు. క్షేమదర్శి తండ్రితో ఈ మునికి స్నేహం బాగా ఉండేది. క్షేమదర్శి రాజును చుట్టూ చేరిన వాళ్ళు మోసం చేస్తున్నారని కాలక వృక్షీయుడు తన తపశ్శక్తితో గ్రహించాడు. రాజును కాపాడాలనుకున్నాడు. క్షేమదర్శిని దర్శించాడు. రాజు మునికి అతిథి మర్యాదలు చేశాడు. ఓ రాజా, నీ తండ్రి నాకు మిత్రుడు. రాజులు ధనం సంపాదించటంలో గాని దానిని రక్షించటంలో గాని అశ్రద్ధ వహించకూడదు. నీవు ఏమరిపాటుగా ఉన్నావు. నా వద్ద ఒక కాకి ఉన్నది. ఇది త్రికాలవేది. 3 కాలాలలోనూ జరిగింది నీకు తేటతెల్లం చేస్తుంది. నీకు తెలియకుండా నిన్ను మభ్యపెట్టి నీ ధనాన్ని అపహరించిన వారిని నిన్ను మోసగిస్తూ నీకు హాని తలపెట్టే వారిని నీకు పట్టి ఇస్తుంది అని పంజరంలో పట్టి తెచ్చిన కాకిని ఆ రాజుకు ఇచ్చాడు. నేను మరలా వచ్చి నీ దర్శనం చేసుకుంటాను అని వెళ్ళాడు. రాజును ఆశ్రయించుకుని ఉన్న అధికారులు, పరివారం విన్నారు. వారికి కలవరం కలిగింది. ఆ రాత్రి వారందరూ చక్కని పథకం ఆలోచించి యుక్తిగా ఆ కాకిని చంపారు. కాలక వృక్షీయుడు జరిగింది తెలుసుకున్నాడు. మరల రాజదర్శనం చేసుకున్నాడు. రాజుతో ఆంతరంగికంగా సమావేశమయ్యాడు. రాజా, నేను నీ తండ్రికి పరమ ఆప్తుడను. ఆయన మరణించాక ఈ రాజ్యంలో మోసం కుట్రలు చేసేవారు అధికమయ్యారు. అందుకే నేను దూరంగా అరణ్యంలో తపస్సు చేసుకుంటున్నాను. నీవంటే నాకు విపరీతమైన అభిమానం. నీ పాలన ఎట్లున్నదో నీ యోగక్షేమాలు తెలుసుకుందామని ముందుగా నగరంలో పర్యటించాను. నీ పాలన మనోహరంగా ఉన్నా నిన్ను అయోగ్యులు, నీచులు చుట్టి ఉన్నారని తెలుసుకున్నాను. ఇది చాలా ప్రమాదం. నిన్ను రక్షించాలని నీవు నియోగించిన నీ అధికారులు నమ్మక ద్రోహులని నీ అంతటి నీవు తెలుసుకునేలా ఈ కాకిని ప్రయోగించాను. నిజానికి ఈ కాకికి ఏ శక్తి లేదు. కానీ వారు భయపడి కాకి తమ మోసాలను బయట పెడుతుందని చంపివేశారు. రాజు దగ్గర నమ్మకమైన సేవకులు, అధికారులు ఉండాలి. నీవు ఇక నుండి జాగరూకుడువై వారి కదలికలను గమనించి దుష్టులను దూరంగా ఉంచుము అని బోధించాడు. ఆ మోసగాళ్లకు వారిలో వారికి ప్రలోభాలు కల్పించి వాళ్ళ ఐక్యమత్యాన్ని దూరం చేయి. వాళ్ళ నేరాలు వాళ్లే బయట పెట్టుకుంటారు
అని చెప్పాడు. ముని ఆ వంచకుల పేర్లు కూడా చెప్పాడు. రాజు వాళ్ళందరినీ శిక్షించాడు. తనకు చక్కని సూచనలు చేయగల సమర్థుడు, గుణవంతుడు అయిన మంత్రిని నియమించుకున్నాడు. రాజుగారి కోశాగారం నిండింది. ప్రజలకు ఎన్నో మంచి పనులు చేస్తూ కీర్తి పొందాడు. 167వ కథ పులి నక్క. ప్రసిద్ధి చెందిన పూరిక అను రాజ్యానికి పౌరికుడు రాజు. ఆయన అనేక చెడ్డ పనులు చేసేవాడు. ప్రజలందరూ ఆయనను దుష్టునిగా భావించి భయపడ్డారు. కొంతకాలం రాజ్యాన్ని పాలించి ప్రాణాలు వదిలాడు. ఆయన చేసిన క్రూర కర్మల వలన మరుజన్మలో నక్కగా పుట్టాడు. కాని ఆ రాజుకి పూర్వజన్మ జ్ఞాపకాలు విడిచిపెట్టలేదు. తాను చేసిన పాపాల ఫలితంగా నక్కగా పుట్టానని చింతించాడు. కనీసం ఈ జన్మలోనైనా సత్ప్రవర్తన కలిగి ఉండాలి అనుకున్నాడు. మాంసాహారం మానివేశాడు. ఇతర ప్రాణులను చంపకూడదని నిశ్చయించుకున్నాడు. అట్లా ఆ నక్క అడవిలో దుంపలు, పండ్లు, ఆకులు తింటూ శాకాహారిగా జీవించటం మొదలుపెట్టింది. దానితో పాటు ఉన్న ఇతర నక్కలు ఈ నక్కను చూసి జాలిపడ్డాయి, ఆశ్చర్యపడ్డాయి. మేము వేటాడి మాంసం తెచ్చి ఇస్తామని చెప్పాయి. ఆ నక్కల మాటలను, వారి ఒత్తిడిని పట్టించుకోక తాను ఆచరిస్తున్న వ్రతం కొనసాగిస్తుంది. ఆ అడవిలో ఉన్న పులి నక్కను గురించి విన్నది. పులి నక్క వద్దకు వచ్చింది. అందరూ నన్ను క్రూరుడని అంటారు. నీ సాహచర్యంతో నాకు మంచి పేరు రావాలి. దయచేసి వచ్చి నాతో నివసించు, నాతో స్నేహం చేయి అని అర్థించింది. నక్క పులి అంతటి పెద్ద జంతువు వచ్చి అడిగేసరికి కాదనలేక అంగీకరించి పులితో నడిచి వెళ్ళింది. నక్క పులితో నాకు సుఖాల మీద ఆసక్తి లేదు, కానీ నాకు తెలిసిన మంచి విషయాలు, చేయకూడనివి, చెడ్డ విషయాలు కూడా చెబుతూ ఉంటాను అని చెప్పింది. మన స్నేహాన్ని ఇన్ని నాళ్ళు నిన్ను సేవిస్తూ ఉన్ననాళ్ళు చూసి అసూయపడతారేమో. మన ఇద్దరిని విడదీయాలని మన మధ్య లేనిపోని గొడవలు సృష్టిస్తారు. కాబట్టి ఎవరు ఏమి చెప్పినా నీవు వాళ్ళ మాటలకు విలువీయకుండా మన స్నేహాన్ని రక్షించాలి అని నక్క పులితో ముందు జాగ్రత్తగా చెప్పింది. పులి అంగీకరించింది. అలా వారిరువురు పులి గుహలో నివసిస్తూ ఆనందంగా ఉంటున్నారు. నక్క ఉత్తమ విషయాలు పులికి బోధిస్తూ ఆప్తురాలైంది. నక్క ఒక మంత్రి వలె పులికి సూచనలు చేస్తూ పులి కార్యాలను నిర్వహిస్తూ ఉండటము, తమ ప్రాధాన్యత తగ్గిపోవటం జీర్ణించుకోలేకపోయాయి. పులికి సహాయపడుతూ సూచనలు ఇచ్చే ఇతర జంతువులు వారంతా అక్కసుతో ఒక చోట కలిసి చర్చించుకున్నారు. వారంతా ఒక ఎత్తుగడ వేశారు. పులి సంపాదించుకున్న మాంసాన్ని పులి తెలియకుండా ఎత్తుకెళ్లి నక్క ఉండే ప్రదేశంలో దాచి ఉంచారు. రోజు పులి తినగా మిగిలిన మాంసాన్ని నక్క భద్రపరుస్తూ ఉంటుంది. ఆ రోజు మాంసాన్ని దాచుదామని చూస్తే కనపడలేదు. మాంసము కనపడలేదని పులికి చెప్పింది. పులి వెతకమని అందరినీ ఆదేశించింది. వారు వెతుకుతూ వెతుకుతూ నక్క గుహలో ఆ మాంసం ఉన్నట్టు గుర్తించామని పులికి చూపించాయి. పులి నక్క మీద పెట్టుకున్న నమ్మకం చెడిపోయింది. పులి భృత్యులు అవకాశం జారవిడుచుకోకుండా నక్క మీద చాడీలు చెప్పారు. నక్క మాయలు నేర్పింది. వ్రతం అని చెప్పి నీ మాంసం కాజేసింది. నక్కలు ఎక్కడైనా మాంసం తినకుండా ఉంటాయా అని మరింతగా మనసును విరిచేశాయి. ఇన్నాళ్లుగా మేమంతా నిన్ను మోసం చేయకుండా, నీ మాటకు ఎదురు చెప్పకుండా నిన్ను సేవించాం. ఆ నక్క నిన్ను మోసం చేసింది అని రెచ్చగొట్టాయి. పులి ఆ నక్కను పట్టి తీసుకురండి, దానిని చంపండి అని ఆదేశించింది. ఈ మాటలను వింటున్న పులి తల్లి వేగంగా వచ్చింది. కుమారా, నిత్యం నక్కని చూస్తున్నావు. నీకు చక్కని మిత్రుడు. నీ సేవకులు కపటులు. వారి స్వార్థం కోసం నిన్ను పెడతారి పట్టిస్తున్నారు. నీవు వివేకం కోల్పోతున్నావు, మేలుకో అని హెచ్చరించింది. మంచివాళ్లను చూస్తే చెడ్డవాళ్లకు అసూయ, రూపవంతులను చూస్తే అనాకారులకు అసూయ, ధనవంతులను చూస్తే బీదవారికి అసూయ. ఇది కూడా తెలియదా అని పులితల్లి కుమారుని నిందించింది.
ధర్మాధర్మాలు తెలుసుకోవాలి అంటే నిర్మల మనస్సు, హడావుడిగా కాక నెమ్మదిగా అన్ని విషయాలు పరిశీలించి నిర్ణయానికి రావాలి. ఈ నక్క నీకెప్పుడు ఉపకారమే చేసింది, అదెలా మర్చావు? ఎవరో చాడీలు చెప్పగానే వినేయకూడదు అని మందలించింది. రాజు చెప్పుడు మాటలు వినకూడదు. పులి తన తప్పుకు విచారించింది. నక్కను పిలిపించింది. మన్నించమని కన్నీరు పెట్టుకుంది. నక్క వినయంగా, ఓ రాజా, ముందు నన్ను పొగిడావు, ఇప్పుడు నన్ను అవమానపరిచావు అని బాధపడింది. నన్ను నీవు మంత్రిగా నియమించినప్పుడు నీ సేవకుల మాటలకు విలువయ్యను, నా బోధలకు విలువనిస్తానని మాట ఇచ్చావు. ఒకసారి ఆదరించటం, ఎవరో ఏదో చెడుగా చెబితే విచారించకుండా తోలనాడటం రాజుకు, ధనవంతునకు మంచిది కాదు. ఇక నమ్మకం లేని చోట నేను ఉండలేను అని నక్క పులిని వదిలి అడవిలోకి వెళ్ళింది. ఆహారం మానివేసింది, శరీరాన్ని విడిచింది, తన మంచి నడవడితో స్వర్గానికి చేరుకుంది. రాజు చెప్పుడు మాటలు వినకూడదు. విన్నప్పుడు దానిలో నిజానిజాలను ప్రశాంతంగా విచారించి నిర్ణయం తీసుకోవాలి. 168వ కథ, ఒంటె బద్ధకం. పూర్వం ఒక ఒంటె దీర్ఘకాలం తపస్సు చేసింది. దాని తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఏమి కావాలో కోరుకో అన్నాడు. ఒంటె నా మెడ శతయోజనముల పొడుగు ఉండాలని కోరింది. బ్రహ్మ తదాస్తు అని వెళ్ళాడు. ఒంటె మెడ 100 యోజనాల పొడుగు పెరిగింది. ఒంటెకు అహంకారం పెరిగిపోయింది. తాను చాలా గొప్పదాన్నని విర్రవీగింది. ఎవరి సహాయమో నాకు అవసరం లేదని భావించింది. బద్ధకం అలవాటు చేసుకుంది. దూరాన ఉన్న ఆహారాన్ని కూడా లేవకుండా తన మెడను చాచి తినటం మొదలుపెట్టింది. అట్లాగే ఒకనాడు తన పొడుగాటి మెడను పూర్తిగా విస్తరించి అడవిలో మేస్తోంది. ఇంతలో పెద్ద వాన వచ్చింది. వాన వచ్చిందని ఒంటె తన తలను తడవకుండా ఓ గుహలో రక్షణ పొంది గుహలోని వెచ్చదనానికి హాయిగా నిద్రలోకి జారింది. గుహలోకి నక్కలు వచ్చాయి. బయట వానగా ఉంది. వాటికి ఆహారం దొరకలేదు. ఆకలిగా ఉన్నది. ఒంటె పొడుగాటి మెడతో ఉన్న తలను చూశాయి. వెంటనే ఆ ఒంటె మెడను పట్టి నెత్తురును పీల్చాయి. మెడను కొరికి మాంసం తినటం మొదలుపెట్టాయి. ఒంటెకు మెలకు వచ్చింది. తల వెనుకకు తీసేలోపు నక్కలు మెడను కత్తిరించి వేశాయి. ఒంటె చచ్చిపోయింది. రాజు ఎప్పుడు జాగ్రత్తతో ఇతరుల సహాయం తీసుకుంటూ నడుచుకోవాలి. బద్ధకం అన్నది దరిచేరనివ్వకూడదు. 169వ కథ, ప్రబ్బలి చెట్లు. నదులు సాగరంలో కలిసినప్పుడు సముద్రం నదులతో ఉల్లాసంగా గడుపుతూ మీరందరూ ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు ఒడ్డున ఉన్న మహావృక్షాలు సైతం కొట్టుకుపోతాయి కదా, మరి ప్రబ్బలి చెట్లు ఎందుకు పడిపోవు అని అడిగింది. ఆ చెట్ల మీద మీకు మమకారం ఎక్కువ, లేక అవి మిమ్మల్ని ప్రలోభ పెట్టాయా అని అడిగింది. గంగా నది, ఓ సాగరుడా, చెట్లు బలంగా బిగువు సడలకుండా నిటారుగా నిలబడి మా ఒరవడికి కొట్టుకుపోతాయి, కూలిపోతాయి. ప్రబ్బలి చెట్లు మా వేగానికి తల వంచి వంగి ఉంటాయి. నీటి వేగం తగ్గాక మరల లేచి నిలబడుతూ ఉంటాయి. అందుచేత మా వేగం ప్రబ్బలి చెట్లను ఏమీ చెయ్యవు అని చెప్పింది. అలాగే శక్తి లేని రాజు తన శక్తిని, శత్రువు బలాన్ని బేరీజు వేసుకోవాలి. పౌరుషంతో రాజు ఎప్పుడు మూర్ఖంగా శత్రువును ఎదిరించకూడదు. రాజు తన శక్తిని, శత్రురాజు శక్తిని అంచనా వేసుకుని ముందుకు సాగాలి. శత్రువు చుట్టుముట్టినప్పుడు నిశ్చలంగా నిలబడకూడదు. ఉపాయంతో శత్రువును సంధి చేసుకోవాలి. లేదు, యుక్తిగా తన మంచి మాటలతో శత్రువు ఆవేశం తగ్గించాలి. శత్రువు ఆవేశం తగ్గాక తన ప్రణాళిక అమలు చేసుకోవాలి. తన బలం పెంచుకోవాలి. దీని విషయమై అలవి కాని చోట అధికులమనరాదు అని మంచి సూక్తి చెప్తారు. తనకు తగినంత బలం లేకుండా కేవలం రాజునన్న పౌరుషంతో బలవంతుడైన శత్రువుని ఎదిరిస్తే విజయం దక్కకపోగా ప్రాణహాని జరగవచ్చు. కాలాన్ని, మన శక్తిని, శత్రువు శక్తిని ఎరిగి ముందుకు సాగగలిగిన నేర్పు, వివేకం రాజును కీర్తి, విజయలక్ష్మి వరిస్తాయి. ప్రబ్బలి చెట్టు ఉపాఖ్యానం చిన్నదైనా దానిలో పెద్ద బోధ ఉన్నది. ఇది రాజులకే కాదు, అన్ని వర్గాల ప్రజలకు గొప్ప నీతిని బోధించే కదా.
ఆపద వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే శక్తి లేనప్పుడు తల వంచుకు నిలబడటం పౌరుషహీనం కాదు. ప్రాణరక్షణ ముఖ్యం. వివేకవంతులు వీటికి ఎదురెదటం ఎప్పటికీ చేయకూడని పని. 170వ కథ. కుక్కకు పరాభవం. పూర్వం గొప్ప తపస్సు చేసిన ముని ఉండేవాడు. ఆయన ఆశ్రమంలో అన్ని రకాల మృగాలు సుఖజీవనం చేస్తూ ఉండేది. ఒక కుక్క అత్యంత విశ్వాసంగా మునిని కొలిచేది. ఎల్లప్పుడూ ఆ మునికి రక్షణగా ఆయన వెంట వెళ్ళేది. ఆశ్రమంలోనే ఉంటున్న పులి కుక్కను చూసి అసూయపడింది. వేషంతో తన పంజా విసిరి కుక్కను కొట్టబోయింది. కుక్క భయంతో ముని వెనుకకు వెళ్ళింది. ముని దాని మీద దయతో పులి కంటే పెద్దదైన పులిగా కుక్కను చేశాడు. మొదటి పులి దీన్ని చూసి భయపడి పారిపోయింది. అట్లా ముని ఆ కుక్కను ఏ జంతువు బెదిరిస్తే ఆ జంతువుగా మారుస్తున్నాడు. ఏనుగు కుక్కను భయపెడితే కుక్కను అంతకంటే పెద్ద ఏనుగుగాను, సింహం భయపెడితే పెద్ద సింహంగాను చేస్తూ కుక్కను కాపాడుతూ వస్తున్నాడు. కానీ కుక్క తన నీచమైన బుద్ధిని మార్చుకోకుండా దురాలోచన చేసింది. ఒకసారి తను శరభ రూపంలో ఉన్నప్పుడు మునిని చంపివేస్తే మరల కుక్కగా ఉండనక్కరలేదని తలపోసింది. మునికి కుక్క ఆలోచన తెలిసింది. దానిని వెంటనే కుక్కగా మార్చివేశాడు. రాజు ఎప్పుడు నీతి మనస్తత్వం కలవారిని, దుష్ట స్వభావులను తనవారైనా దూరంగా ఉంచాలి. 171వ కథ. దండం పుట్టుక. అంగదేశానికి వసుహోముడు రాజు. వ్యాహ్యాళి కోసం ఆయన పత్నిని తీసుకుని ముంజపృష్ఠ అనే పర్వత శిఖరానికి వెళ్ళాడు. అక్కడ కొంతకాలం ఉండాలనిపించి ఉన్నాడు. అక్కడ ఉన్న మునులందరినీ సేవిస్తూ వారి చేత గౌరవించబడ్డాడు. ఒకరోజు మాంధాత వసుహోముని దగ్గరికి వచ్చాడు. వసుహోముడు మాంధాతకు అతిథి పూజలు చేశాడు. ఏ కార్యం మీద వచ్చారని అడిగాడు. దండనీతి శాస్త్రాన్ని నీ వద్ద అధ్యయనం చేయతలచి వచ్చానని మాంధాత చెప్పాడు. బ్రహ్మ యజ్ఞం చేయతలిచాడు. తనకు సరితూగే ఋత్విజుని కోసం వెతికాడు. ఎక్కడా కనిపించలేదు. తానే 1000 ఏండ్లు గర్భం ధరించాడు. ఒకనాడు ఆయనకు తుమ్ము వచ్చింది. ఆ తుమ్ముకు తన గర్భంలోని శిశువు బయటపడ్డాడు. తుమ్ము వలన జన్మించిన వారు కాబట్టి క్షుతుడు అని పేరు పెట్టాడు. ఆ క్షుతుని ప్రజాపతిని చేసి తన ఋత్విజునిగా యజ్ఞం చేశాడు. దండం తన ఇచ్చ ప్రకారం కదిలేది కాబట్టి యజ్ఞం మధ్యలో ఉండగా ఎటో వెళ్ళిపోయింది. అది లేకపోయేటప్పటికీ ఏది చేయవచ్చో చేయకూడదో తెలియకుండా పోయింది. ప్రజలు భయపడ్డారు. బ్రహ్మ విష్ణువుని ప్రార్థించాడు. వారిరువురు శివుని వద్దకు వెళ్ళారు. దండం మాయమైందని బ్రహ్మ చెప్పాడు. శివుడు వెంటనే ఆ దండాన్ని సృష్టించాడు. దండానికి శివుడే ఆశ్రయించి ఉన్నాడు. శివుడు వెంటనే 4 వేదాలు, 6 వేదాంగాలు, పురాణం, ధర్మశాస్త్రం, న్యాయశాస్త్రం, మీమాంస వంటి శాస్త్రాలు, వైద్యం, విలువిద్య, సంగీతం, అర్థశాస్త్రం, మొత్తం 18 విద్యలు లోకాల కోసం ఏర్పరిచాడు. శివుడు దండనీతిని విస్తరించే 18 విద్యలను విష్ణువుకు అప్పగించాడు. బ్రహ్మకు తుమ్ము తెప్పించి క్షుత బ్రహ్మను సృష్టించాడు. బ్రహ్మదేవుని యజ్ఞం బ్రహ్మాండంగా జరిగింది. విష్ణుమూర్తి తన వద్దనున్న దండనీతి శాస్త్రాన్ని అంగిరసునికి బోధించాడు. అంగిరసుడు ఆ విద్యను ఇంద్రునికి, మరీచికి ఇచ్చాడు. మరీచి భృగు మహర్షికి ఇచ్చాడు. భృగు మహర్షి మునులకు అందించాడు. దండనీతిని కపర్ది, శంకరుడు, రుద్రుడు, స్థాణువు, ఉమాపతి పేర్లలో పిలుస్తారు. ధర్మబద్ధంగా నడిపే రాజు కీర్తి పొందుతాడు. 172వ కథ. శీలం. రాక్షసరాజు ప్రహ్లాదుడు శీలం కలిగి ఉన్నందువల్ల ఇంద్రుని రాజ్యం కైవసం చేసుకున్నాడు. ధర్మం వర్ధిల్లునట్లుగా త్రిలోకాలను తన వశం చేసుకున్నాడు. ఇంద్రుడు బృహస్పతిని తన రాజ్యం తనకు దక్కే ఉపాయం చెప్పమన్నాడు. బృహస్పతి ఇంద్రునితో శుక్రాచార్యుని దర్శించమని చెప్పాడు. ఇంద్రుడు శుక్రాచార్యుని దర్శించాడు. నా రాజ్యం తిరిగి నాకు దక్కే ఉపాయం చెప్పమని ఇంద్రుడు వేడుకున్నాడు. శుక్రాచార్యుడు నేరుగా ప్రహ్లాదునే అడుగు ఉపాయం చెబుతాడు అన్నాడు. ఇంద్రుడు బ్రాహ్మణ వేషంతో ప్రహ్లాదుని చేరి శిష్యునిగా సేవలు చేశాడు. ప్రహ్లాదుడు ప్రసన్నంగా ఉన్నప్పుడు
ఇంద్రుడు, ముల్లోకాలు మీ అధీనంలోకి ఏ విధంగా వచ్చాయి అని అడిగాడు. ప్రహ్లాదుడు, నేను రాజుని అన్న అహంకారం లేకుండా మాట్లాడతాను, ఎవ్వరిని కించపరచును, ఆర్తితో నా దరికి చేరిన వారిని ఆదరిస్తాను అని చెప్పాడు. మంచి శీలము కలవాడిని కాబట్టి జనులంతా మెచ్చుకున్నారు, మహోన్నతుడన్నయ్యాను అని ప్రహ్లాదుడు చెప్పాడు. ఇంద్రుడు, ఓ మహానుభావా, నీ ఉత్తమ శీలాన్ని నాకు ప్రసాదించమని యాచించాడు. మహాత్ములను సేవించిన వారికి ఉన్నతంగా జీవించే భాగ్యం కలగాలి కదా అన్నాడు. ప్రహ్లాదుని ఎవరు యాచించినా కాదనలేడు. అడిగినవాడు బ్రాహ్మణుడు కాదనిపించింది, భయం కలిగింది. అయినా తన శీలాన్ని తన శిష్యునిగా ఉన్న ఇంద్రునికి ఇచ్చాడు. ఇంద్రుడు దానం పుచ్చుకుని వెళ్లిన వెంటనే ప్రహ్లాదుని శరీరంలో నుండి తేజోధనుడైన పురుషుడు బయటకు వచ్చాడు. దాని తర్వాత మరొకటి ఇట్లా పురుషాకారాలు వచ్చాయి. ప్రహ్లాదుడు, ఎవరు మీరు అని అడిగాడు. వారు తమ పేర్లు ఉత్తమ ధర్మం, సత్యం, సద్వర్తనం, బలం అని చెప్పి, నీవు శీలం దానం చేసిన వారి వద్దకు వెళుతున్నామని చెప్పి వెళ్లిపోయాయి. ఆ తరువాత ఒక అందమైన స్త్రీ ఆయన నుండి బయటకు వచ్చింది. ప్రహ్లాదుడు ఆమెను, నీవెవరవు అని అడిగాడు. ఆమె, నా పేరు సిరి, బలం ఉన్న చోటే నేను ఉంటాను, నీవు బలాన్ని దానం చేశావు అన్నది. నీవెక్కడికి పోతున్నావు అని అడిగాడు. నీవు శీలాన్ని దానం చేసింది ఇంద్రునికి, ఆ ఇంద్రుని దగ్గరకు వెడుతున్నాను అని చెప్పి వెళ్ళింది. శీలం వలన ధర్మం వృద్ధి చెందుతుంది, ధర్మం వలన సత్యం, సత్యం వలన మంచి ప్రవర్తన, మంచి ప్రవర్తన వలన బలం, ఆ బలం వలన సిరి, సిరి సంపదలు ఒకదానినంటే ఒకటి ఉంటాయి. శీలం అంటే మనస్సు, మాట, శరీరం చేత ఎవ్వరికీ కష్టం, నష్టం కలిగించకుండా ఉండటమే శీలం. పరోపకారం చేయటం, తలవంపులు తెచ్చే పనులు చేయకుండా ఉండటం, చేయకూడదని తోటి వారికి బోధించటం, ప్రజలంతా మెచ్చుకునే విధంగా మసలుకోవటం శీలానికి అంగసంపద. 173వ కథ, సుమిత్రుని కథ. సుమిత్రుడు అను రాజు హైహయ వంశానికి చెందినవాడు. వేటయందు మక్కువతో అడవికి వెళ్ళాడు. ఎదురుగా ఒక మృగమును చూసి వేగంగా బాణం వదిలాడు. ఆ బాణం మృగానికి తగిలింది. ఆ బాణంతో సహా అది వేగంగా అడవిలోకి పరిగెత్తింది. అందినట్లుగా కనపడుతూ ఆ మృగం రాజును అడవి అంతా త్రిప్పింది. రాజు అలసిపోయాడు. అక్కడ ఉన్న ముని ఆశ్రమానికి వెళ్ళాడు. మునుల ఆతిథ్యంతో చేరుకున్నాడు. వృషభుడు అనే ముని రాజుతో, ఎందుకు అడవికి వచ్చావు, ఇంత అలసి ఉన్నావు అని అడిగాడు. రాజు, వేట కోసం వచ్చానని, మృగాన్ని తరుముతూ ఇక్కడకు వచ్చానని చెప్పాడు. వేటాడిన మృగం చేతికి దొరకకపోతే వేటగాని మనస్సు ప్రశాంతంగా ఉండదు కదా అన్నాడు రాజు. వృషభుడు, రాజా, నేను తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు బదరికాశ్రమంలో తనుడు అను పేరు గల తపస్విని చూశాను. ఆయనకు నమస్కరించాను. ఆ ముని నాకు చక్కని ఆతిథ్యం ఇచ్చాడు. ఆయన వద్ద ధర్మ సూక్ష్మాలు వింటున్నాను. ఇంతలో ఒక రాజు అక్కడికి వచ్చాడు. ఆ రాజు దుఃఖంలో ఉన్నాడు. వెంట ఆయన పత్ని, పరివారం కూడా ఉన్నారు. ముని వారికి అతిథి మర్యాదలు చేశాడు. ఏమి పని మీద వచ్చారు అని అడిగాడు. ఆ రాజు తనకు ఒకే ఒక్క కొడుకని, చాలా మంచివాడని, బుద్ధిమంతుడని చెప్పాడు. ఆటలాడుకుంటూ అడవిలోకి వెళ్ళాడు. మరలా రాలేదు. నేను వెతికాను, ఎక్కడా కనపడలేదు. మీరు వాని జాడ తెలుపాలని కోరాడు. ముని శాంతం వహించాడు. ముని మౌనం వీడి, ఓ రాజా, మానవుడు మతిలో చెలించకుండా దృఢంగా ఉంటే సాధ్యం కానిది, లభ్యం కానిది ఏదీ ఉండదు. నా స్వానుభవం చెప్తాను విను అన్నాడు. తనకు ధన సహాయం చేయమని సంపన్నుడైన రాజును కోరాడు. ఆ రాజు మూర్ఖుడు, సాయం చేయలేదు. ఎవరిని యాచించకూడదని నిర్ణయించుకుని ఆశను విడిచి ముని ఆశ్రమాన్ని స్వీకరించాను అని చెప్పాడు. పేరాశను విడిచాను అని చెప్పాడు. సహాయం చేస్తానని చేయని వారి మీద, చేసిన ఉపకారం మరిచిన దుష్టుని మీద, మనసులో ఆశలు చిగురించి నిరాకరించిన నీచమైన స్త్రీ మీద
ఆశలు వదులుకోవాలి, సుఖపడతావు అని రాజుకు ఆ ముని బోధించాడు. తరువాత ఆ ముని తన వద్దకు వచ్చిన వీరద్యుమ్నుడు రాజు యందు దయ కలిగి తన తపశ్శక్తితో ఆయన కుమారుడైన భూరిద్యుమ్నుని రాజు దగ్గరికి చేర్చాడు. ఈ కథ వృషభముని సుమిత్రునికి చెప్పి మనసుకు వేటయందు అనాసక్తిని కలిగించాడు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.